21,500 21,600 ఇక్కడ వరకు మిగిలిన 3,400 ఉన్నాయి కదా. 3,400 సూక్ష్మ ఉన్నాయి. అదే ఏదైనా 3,400 మొత్తం కలిపి 25,000 హంసలు మనం. ఆ 3,400 హంసల్లో 1000 హంసలు ఏమో ఇక్కడ బ్రహ్మరంధ్ర స్థానంలో, ఇక్కడ 2,400. అది జరిగేది అనమాట. మరి ఆ 2,400 హంసలు అనుభవానికి రావాలి కదా. అవే మనం ఆ 2,400 హంసలు ఒక్కొక్క దళం మీద ఎన్నైతే పనిచేస్తున్నాయో డివైడెడ్ బై వేస్తారన్నమాట. వేసి అప్పుడు మరి అవే 24 తత్వాలు. ఆ 24 తత్వాలు ఈశ్వరుడు. కానీ ఇప్పుడు అది అనుభవానికి వస్తే ఏమవుతామంటే జీవుడు ఈశ్వరుడు భేదం లేదు అనే అనుభవం వస్తుంది. ఇప్పటికే వచ్చేస్తుంది అదేమో భావంతో వచ్చేది, ఇప్పుడేమో హంసతో వస్తుంది అన్నమాట. ఇది శాశ్వతం కదా. ఇది శాస్త్రం ఒక్క సంవత్సరం కింద ఏమైంది, చీమలు మారినట్టు ఇదంతా తలంతా చీమలు మారినట్టు అయింది. చీమలు మారిపోయింది ఏమైంది, ఈ కపాలం కాడగా ఉట్టేప్పుడు కూడా తిరుగుతున్నది, ధ్యానం చేస్తే కూడా కపాలంలోనే జరుగుతుంది. కానీ ఇక్కడ జరుగుతలేదు. కాకపోతే అక్కడికి వెళ్ళేవు కానీ రజోగుణం సత్వగుణం వదలాలి. తమోగుణం వెళ్ళిపోయింది, కానీ ఇంకా సత్వగుణం రజోగుణం వదిలిపెట్టలేదు కదా. అది వదిలేయాలి. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే రజోగుణం విడుస్తుందేమో అనిపిస్తున్నా. మంచిదే. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం సాధనలో మనం ఉండవలసిన లక్ష్యంలో మనం ఉండవలసిన దృష్టిలో కనుక ఒకటికి ఏవే అవసరం లేదు అవే వదిలేదు. సులభమైన మార్గం. మనం వదలడం ఒక పద్ధతి అండి. మనం ఆ స్థితిలో ఉన్నాం అనుకో అవే మన వదిలే. 2 మార్గాలు. మనం సాధన చేసి వాడిని వదలడం ఒక పద్ధతి. అదేండి, అది ఎక్కడ దాకా పనికి వస్తుంది, అనాహతం వరకు పనికి వస్తుంది, లేదా ఆజ్ఞ వరకు పనికి వస్తుంది. ఆజ్ఞ నుంచి పైకి మనం వదలడం పనికిరాదు, అవి మన వదిలిపెట్టాల్సిందే. ఎలా వదిలిపెడతాయి అంటే నీ స్థితిని బట్టి వదిలిపెట్టాలి. ఇప్పుడు మన బాల్యం వదిలేసిందా లేదా, ఎట్లా వదిలేసింది, దాని పై స్థితి వచ్చింది కాబట్టి. బాల్యం కంటే పైన యవ్వనం స్థితి మనకు సహజంగా వచ్చింది కాబట్టి సహజంగా బాల్యం వదిలేదు. ఇది అదే క్రమంలో సహస్రారంలో మనం నిలకడ కలిగి ఉంటే అవే అన్నీ మనల్ని వదిలేస్తాయి. అదే గుర్తు. మనం వదిలిపెడుతున్నాము సాధన పూర్వకంగా అంటేనేమో ఆజ్ఞాచక్రం కిందకే ఉంటాం. మనం వదిలిపెట్టాం కదా, వాటంతట అవే వదిలేసినామంటేనే సహస్రారంలో ఉంటాం. మనం వదిలిపెట్టే ప్రయత్నం బాగా ఈశ్వరుని కృప కావాలే కదా. ఏదైనా సరే మనకి ప్రమాణం ఎట్లా అంటే, దీనికి ప్రమాణం ఎట్లాగా అంటే నువ్వు వదిలిపెట్టావా అది నేను వదిలిపెట్టినా, అది వదిలిపెట్టిందంటే నువ్వు సహస్రారంలోనే ఉంటావు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్కొక్కప్పుడు కర్మానుభవంలో ఏం జరుగుతుందంటే సహస్రారం నుంచి ఆజ్ఞకు వచ్చేస్తాం వ్యవహారం ఉండటం వలన. అదే మరి వ్యవహారం ఉండకూడదు. ఆ వ్యవహారం ఉన్నంతకాలం రజోగుణం పోదు. అందుకనే మౌనంగా ఉండమని చెప్పేది. ఆ మౌనంగా ఉన్నాడు అనుకోండి ఈ వ్యవహారం పోద్ది. వ్యవహారం పోతే అప్పుడు ఇక రజోగుణం వదిలేస్తుంది, శాశ్వతంగా వదిలేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ తెచ్చుకోవడం కుదరదు. అప్పులు తెచ్చుకుంటాను అవసరం వస్తే రావాలంటే రాదు. ఇప్పుడు ఎట్లా శాశ్వతంగా తమగుణం ఎలా పోయిందో అలాగే శాశ్వతంగా రజోగుణం పోయింది, అలాగే శాశ్వతంగా సత్వగుణం పోయింది. ఇది ఎప్పుడు గుణాతీతుడే. ఒకటి తమగుణం పోతే ఇది సాధ్యమే అనిపిస్తుంది. తమగుణం చాలా బలం ఇది. ఎప్పుడైనా అంతే కదా. మూడిట్లో చాలా బలమైన తమగుణం కాబట్టి ఎవరు విడిపించుకోలేకపోతుంది. కానీ కష్టాలు చాలా పెడుతున్నాయి. లేకపోతే ఎట్లా తెలుసుకోవటం, కష్టాలు చాలా పెడతాడు. లేకపోతే అసలు ఎట్లా తెలుసుకోవటం, తెలుసుకోలేవు. మన లోపల ఊరికే అందరు పాఠం చదువుకుంటారయ్యా. అందరూ 3 గుణాల పాఠం ఎవరికి తెలియదు, అందరూ తెలుసుగా. కానీ అట్లా విడుస్తూ చెప్పమను, వాడికి తెలియదు. ఊరికే పాఠం చెప్తాడంటే ఆ గుణం ఎట్లా దాటాలి, ఎట్లా విడిపించుకోవాలి, అది నిన్ను ఎట్లా విడిచిపెడుతుంది అంటే ఆ అనుభవం ఉన్నవాడికే తెలుస్తుంది. లేకపోతే దీంట్లో కూడా మళ్ళీ ఒక మెలికలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, 2,400 హంసలు సహస్రారంలో అర్పించబడేటప్పుడు ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. దాన్ని గుర్తించాలి. ఏ దళం మీద హంస విహరిస్తూ ఉంటే మనకి ఏ రకమైన భావాలు కలుగుతున్నాయి అని గుర్తించాలి. గుణాలు ఇప్పుడు గుర్తించాలి. 8 దళాలు
ఒక్కొక్క దళానికి 125. అదేలే, కానీ మధ్యలో ఒక బిందు ఉంటుంది దానికి. ఆ బిందు ఉంది సార్. ఆ బిందు మధ్యంలో కూర్చోవడం రావాలి, మధ్య అటు ఇటు పోకుండా. తాడ మధ్యలో కూర్చున్నారు. అది ఈ చుట్టూ ఉన్న దళాల మీదకి వెళ్లకుండా ఉండాలి. ఇక్కడ గుణం ఏర్పడుతుంది. కానీ మరి నువ్వు వ్యవహారాన్ని ఒప్పుకుంటున్నావు కదా, మరి వ్యవహారాన్ని ఒప్పుకోకూడదు. అప్పుడే అది బిందు మధ్యంలో కూర్చోండదు. లేకపోతే మళ్ళా బయటికి పోతూనే ఉంటుంది. బయటికి పోయినంత కాలం 3 గుణాలు విడిచిపెట్టవు. అది ఆ సత్వగుణం రజోగుణం అసలు విడిచిపెట్టవు. ఎందుకంటే తమో గుణం అంటే తమో గుణం ఎందుకంటే కష్టం ఉంటుంది కాబట్టి తమో గుణం తెలిసిపోతుంది తొందరగా. దీనంత కష్టం ఉండదు రజోగుణంలో. ఊరికే రజోగుణం ఉండే కష్టం తమో గుణం కూడా ఉండదు. చంచలత్వమే ఉండదు. అంటే సత్వగుణంలో అంత కూడా అంతుండదు. రజోగుణంలో ఎప్పుడు చంచలత్వం, స్థిరంగా ఉండలేవాళ్ళు. ఎప్పుడు పరిగెడుతుంటమే, ఏదో ఒక ఆలోచన నడుస్తూ ఉంటుంది, ఏదో ఒక వ్యవహారం నడుస్తూ ఉంటుంది. లోపల ధ్యానంలో కూర్చుంటే కూడా ఏం చేస్తుంది అంటే మనిషిని ఎగిరెగిరి చంపుతున్నారు. కింద కూర్చుంటే చిన్నపిల్లాడు బాగా ఎట్లా కొడతాడో కిందకి లేపి లేపి కొడుతుంది. చూస్తూ ఉండాలి ఊరికే. ఏదన్నా ధరణి అయ్యా, నేనెవరిని? సాక్షిని. అక్కడికి కదలకూడదు. నేను సాక్షిని, నేను ప్రకాశిస్తాను అన్న దగ్గర నుంచి కదలకూడదు. బిందు మధ్యంలో అలా ప్రకాశంగా ఉంటేనే ఇవన్నీ విడుదలవుతాయి. బిందు మధ్యంలో ఉన్న ప్రకాశంగా కనుక సంశయం బిందు మధ్యలో ప్రకాశం అంటున్నాడు కదా, ఆ ప్రకాశం కదిలిక ఏకమైంది కదా. నేను అక్కడ అది దృష్టి నిలబడిపోయింది కదా అక్కడ. అదంతా ఆగ్నేయ చక్రంలో ఉన్నాను. ఆగ్నేయ చక్రం దాటింది కదా నేను. ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సహస్రారంలో ఉంటే అనాహతాన్ని విడిచిపెట్టేస్తుంది. బ్రహ్మరంధ్రానికి చేరితే ఆజ్ఞా చక్రాన్ని విడిచేస్తుంది. మధ్యలో ఒక చక్రం గ్యాప్ ఉంటుంది. అందుకని మధ్యలో కర్మచక్రం అని చిన్న చిన్న చక్రాలు చాలా ఉంటాయి. మొత్తం 16 అయ్యా, కానీ మనం 7 మీదే కథ నడుపుతున్నాం. కానీ అవి 16. కానీ మరి మధ్య మధ్యలో అవి పనిచేస్తూ ఉంటాయి కదా సృష్టి ధర్మానుసారం. కానీ అవన్నీ ఎలా ఉన్నా అంత లోతుకి వెళ్ళక్కర్లా మనం. అసలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సహస్రార మధ్యంలో ఉన్న బిందు మధ్యంలో ప్రకాశ స్వరూపుడినే నిలకడగా ఉన్నది. అంటే అక్కడ నాకు ఏమనిపిస్తుందంటే అక్కడ అసలు అక్కడ కదులుతలేదు, చూపు కదులుతలేదు, మళ్ళీ ఆ ప్రకాశం కదులుతలేదు. అంటే ముందు ఆగ్నేయ చక్రంలో ప్రకాశం అలాగున్నది, ఈ సాకారంలో ప్రకాశము బయలై కూర్చున్నది అనిపిస్తుంది. ఇప్పుడే తొందరపాటుగా నిర్ణయం చేయండి. అప్పుడే రాదు. ముందు అసలు ఈశ్వరుడనే అనుభవం పొందాలి. మొట్టమొదటి బయలుదాకా వెళ్ళాలి అంటే ముందు నీకు ఈశ్వరుడికి భేదం లేకుండా అయిపోవాలి. అక్కడ మన వాళ్ళు వచ్చారండి, అక్కడేదో ఈశ్వరారాధన చేస్తూ ఉంటా చూసేవాళ్ళు, నీకే ఆ ఈశ్వరారాధన జరపబడుతుందనే అనుభవం రావాలి. ఎక్కడైనా సరే ఏదైనా ఈశ్వరుని గురించి స్మరించాడండి, నన్నే స్మరిస్తున్నాడు. ఎక్కడైనా ఈశ్వరారాధన చేశాడు, నాకే జరుగుతుంది అర్చన ఆరాధన. ఇప్పుడు దేహభ్రాంతి కూడా తొలగిపోతుంది. నీ పోతాయి అన్నీ పోయి అసలే ఉంటలేదు. ఉంటే తమోగుణమే. దేహభ్రాంతి అంటే తమోగుణమే. అందుకని తమోగుణం ఎప్పుడైతే విడుస్తుందో దేహభ్రాంతి ఉండదు. మీరు ఒక శ్రీచక్రం నంబర్ ఇచ్చి తెప్పించి రోజు అభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడు బిందువు మీదే దృష్టి పెట్టాలి. పైన బిందువు పాయింట్ ఉంటుంది, ఆ బిందువు పాయింట్ మీద మాత్రమే చూపు నిలపాలి. ఏం చేసినా దాని మీద చూపు నిలపాలి. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆరాధన చేయొద్దు, అవసరం లేదు. సహస్రారంలో ఉన్నప్పుడు అవసరం లేదు. అది ఇప్పుడు ఏమైతుంది, ఆజ్ఞాలో ఉన్నంతసేపే ఏ ఆరాధన అయినా. ఆజ్ఞ నుంచి దాటి సహస్రారానికి వెళ్ళిపోతే ఆరాధనలు ఉండవు. సహస్రార బిందు మధ్యలో నిలకడ చెందడం ఒక్కటే పని. మెలకువ కళ నిద్రలా అనే తేడా లేకుండా ఎప్పుడూ సహస్రాల మధ్యలో ఉన్న అష్టదళ పద్మ మధ్యలో ఉన్న బిందు మధ్యలో నిలకడ చెంది ఉండాలి. ప్రకాశ స్వరూపుడివై ఉండాలి. ఈ 2 మాటలే ఉండాలి. ఇప్పుడు ఏమైతే ఇంతకుముందేమో శ్రీచక్రానికి అభిషేకం చేస్తుంది, బాగా నిష్ఠతో చేస్తుంది. ఇప్పుడు ఏం చేయవద్దు అన్నట్టు 1 రోజు చేస్తున్నారు, 2 రోజులు తీసుకెళ్తున్నారు. 1 రోజు తీసుకెళ్తున్నారు, 2 రోజులు చేస్తున్నారు. అడుగుంటారు వాళ్ళు. ఏం పర్వాలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏవైనా మనం పరిణామం చెందడానికి ఉపయోగపడుతుంది. దాని శ్రీచక్రం వల్ల ఏమైనా దోషం ఏం లేదు, ఏమన్నదండి లోపలికి వచ్చేస్తాయండి. బయట చేసేవన్నీ లోపలికి వచ్చేస్తాయి.
లోపల లేనప్పుడు బయట ఎత్తుకోవాల్సి వస్తుంది. బయట ఎక్కడ ఉంది ఇప్పుడు లోపలికి వచ్చేసి ఏం లోపలికే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు నీ లక్ష్యం ఒకటేనయ్యా, ఎప్పుడూ సహస్రార మధ్యంలో బిందు మధ్యలో నిలకడచండి. ఇంక వేరే మాట ఉండకూడదు. రెండవ ఆయుధం అంటే ఎప్పుడూ ప్రకాశమే అయ్యాం. పండుకున్నా అదే కనబడుతున్నది. ఏ నీ శరీరం లేదయ్యా అంటే మళ్ళీ పడుకున్నా కూర్చున్నాను అంటావు. సూర్యుడు పడుకున్నాడంటావా నిలబడ్డాడంటావా? తేజోమయ శరీరం అలా సూర్యుని ప్రకాశం వల్లే ఉండాలంటే ఇంకేం లేదా. ఆ సహస్రార మధ్యలో కేవల సూర్యబింబం ఒక్కటే ఉంటుందంటే ఆ సూర్యబింబమే నేనుగా ఉంటాడంతే, ఇంకేం ఉండదండి. అలా ఉండి 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 ఈశ్వరుడు అనే అనుభవం వచ్చేస్తుంది. దాన్ని ఈశ్వర హంస అంటారు. అప్పుడు మహావాక్యాలు అప్పుడు వస్తే అప్పుడు తత్వమసి మహావాక్యం వివరించి చెప్తారు. అప్పుడు మహావాక్య ఉపదేశం అది చేస్తే అప్పుడు పరమహంస. ఆ మహావాక్యాల అనుభవం వస్తుంది కదా, అప్పుడు పరమహంస. అప్పుడు సహస్రారంలో నుంచి బ్రహ్మరంధ్ర స్థానానికి బిందు స్థానం మారిపోతుంది. అప్పుడు అయమాత్మ బ్రహ్మ సర్వం కలుగుదాం బ్రహ్మ. ప్రకాశం కూడా మారుతుంది కదా. మారలేదు, మారకపోతే అలాగా. మరి అజ్ఞానం ఉన్నప్పుడు మరి గుణధర్మాలు పనిచేస్తాయి కదా, ఆ గుణధర్మాలతో కూడిన ప్రకాశం ఉంటుంది. సహస్రాలలో మరి గుణాతీతమైన ప్రకాశం అట్లా మారిపోతూనే ఉంటుంది. మారాలి. ఎన్నో మారినాయి అసలు. మారితేనే అనుభవ నిర్ణయం అయ్యేది. నువ్వు ఎట్లా వచ్చావయా అంటానండి. మా ఇంటి దగ్గర ఆటో ఎక్కానంటే ఇదిగో ఆ సంచో దిగానండి, ఎక్కడో తిరిగిలేదండి, ఇదిగో వాడిని అడిగానండి, ఇదిగో ఇక్కడ అని చెప్పాడండి, అదిగో వెతుక్కుంటే ఎట్లా వచ్చానండి, ఇదిగో పైకి వచ్చాక ఆ కింద వాచ్మెన్ అడిగానండి, అదిగో పై అంత వస్తున్నాడండి. వస్తేనేగా చెప్పింది ఇదంతా. ఇది కూడా అంతే. ఈ ప్రయాణం అంతా ఎవడైతే పూర్తి చేస్తాడో వాడు ఎలా వచ్చేవాడా అంటే ఈ అనుభవం అంతా. అదే ప్రయాణం చేయలేదయ్యా అప్పుడు పుస్తకంలో మాటలు చెప్పుకోవడమే, అక్కడితో సరి. ఎలా అనేది వాడికి తెలియదు. ఇంకొకటి ఏమిటంటే నీకు తెలియాల్సింది మహాబంధం సహజంగా వేయడం రావాలి. అది వస్తే అక్కర్లా మహాబంధం వేస్తే రజోగుణం విడిచేస్తుంది. మహాబంధం అంటే తెలుసా? మూల బంధం, ఉడ్యాణ బంధం, జాలంధర బంధం, ఆ మూడు ఒకేసారి వేస్తే మహాబంధం అంట. ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు నాకు తెలియదు, నా సమాచారం చెప్తున్నాను. మీరు మూలబంధం ఉడ్యాణ బంధం అన్నారు కదా, ఇది ఏమైతున్నది కడుపు లోపలికి వెళ్ళిపోతుంది. ఈ గడువు వచ్చి కిందికి వచ్చేస్తుంది. ఇట్లా గంటలు ఉంటుంది. అట్లా ఉండాలి. మరి ఉంటేనేమైనా వదిలిపెట్టేది ఉంటేనేనయ్యా. ఈ కాళ్ళు చేతులు ముద్దయిపోతుంది. లోపలికి తీసుకోవాలి. అది అంటే అదే అట్లా అయితేనే ప్రయత్నించలేదు. కర్లేదయ్యా. సహస్రారంలో నిలకడ చెంది ఉన్నవాడికి మహాబంధం సహజంగా పడుతుంది. నేను ఈ ఉడియాన బంధము, మూల బంధము, ఉడియాన బంధము, జాలేంద్ర బంధం అని నాకు తెలియదు. ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పే అనుభవం ఉన్నవాడికి ఎక్కడుంటే ఏమవుతుందో తెలుసుకోవడం. సంవత్సరాలలో ఎవడైతే నిలకడ చెంది ఉంటాడో, నిద్రలో ఎప్పుడైతే చీకటి తొలగి ప్రకాశం వచ్చేస్తుందో అప్పుడు సహజంగా మహాబంధం పడిపోదు. వాడు వెళ్ళి ఏ యోగాభ్యాసం నేర్చుకోక్కర్లేదు. వాడికి జ్ఞానంతో యోగం వస్తుంది. తానే వస్తుంది. అదే జ్ఞానం వల్ల వచ్చింది. ఇప్పుడు అది మనం ఇప్పుడు మామూలుగా వెళ్ళి ఏ యోగి దగ్గర యోగా నేర్చుకుంటాం, ఏం నేర్చుకోవసరంలా. ఎప్పుడైతే జ్ఞాని అయిన వాడు ఆశీర్వచనంతో సహస్రాలను నిలకడ చెందన్నాం అనుకోండి, సహజంగా పడిపోద్ది. అంతే. సరిపోయి ఛాన్సే పడిపోతుంది. పడని ఇది మొత్తం ఎట్లయితే లోపలికి కనీసం ఒక 3 సంవత్సరాలు పడదు ఈ గొడవ అంతా. తక్కువేం పడదు. బాగా 3 సంవత్సరాలు అయితే బాగా వేగంగా అయినట్టే. ఇది సంవత్సరం సార్ పడుతుంది. అదే ఇదైనా 3 సంవత్సరాలు పడుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ఆ మహాబంధం సపోర్ట్ అనమాట. సపోర్ట్ కిందకి దిగిపోకుండా. అది లేదనుకో ఆజ్ఞలోకి వచ్చేస్తాం. శ్వాస ఆగిపోతుంది. ఆగిపోవాలి. అసలు నీకు శ్వాసతో పని ఏమిటయ్యా? శరీరం లేనప్పుడు శ్వాస ఏమిటి పని నీకు? శరీరం ఉంటేనేగా. నీ శరీరం ఏమిటి? తేజోమయ శరీరం. దానికి ప్రాణంతో శ్వాస ఏం పని? ధ్యానంలో కూర్చుంటే కూడా శ్వాస ఏమైతుంది? ధ్యానం ఏంటి? ఒకటే ధ్యానం. ఇప్పుడు ధ్యానం చేసుకోవట్లేదు.
ఉట్టిగా కూర్చుంటే ఊరికే అట్లా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఊరికే ఇప్పుడు వ్యవహారంలో కూడా ఏమైతున్నది శ్వాస మీకే కొడుతుంది. ఇంకా అసలు వ్యవహారం లేదు, వదిలేయడమే. గుర్తుపెట్టుకో, ఇంతటితో సస్తి. ఎవరైనా ఏదైనా వ్యవహారం ఏమైనా ఉన్నా బాబు వదిలేశానని చెప్పాడు, అది వదలకపోతే మాత్రం కుదరదు. అది అందుకని మళ్ళీ ఎక్కాలంటే మళ్ళీ ఇదంతా చేయాలి, అది ప్రయోజనం. అందుకనే సన్యాసం పుచ్చుకోవడం అనే అంశం వచ్చేస్తుంది ఇక్కడ. సమాజంలో ఉండాలి, వద్దు మాట్లాడదు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అవునమ్మా, అప్పుడు మరి గృహస్థాశ్రమం ఎట్లా జరుగుతుంది? మీ ఆవిడ వచ్చి ఇడ్లీ పెట్టనా దోశ పెట్టనా అని అడుగుతుంటుంది మాటికి, ఏం తప్పదు. అందుకని అసలు మౌనం తప్ప వేరే మాట పనికిరాదు, ఏ వ్యవహారం పనికిరాదు, ఏం పనికిరాదు. అసలు స్థూలంగా ఏ వ్యవహారానికి పనికిరాడు. ఇంట్లో కూర్చోవడము, ధ్యానం చేయడం, ఏదో టైం కాదు, ఏదో పెడతారు, తినడం, ప్రశాంతంగా ఉండడం, ఓపుకుంటే కాసేపు అటు ఇటు నడవడం, అక్కడే కూర్చొని ఏమైంది అదే మళ్ళా వచ్చేసింది. అందుకే అందుకే నడవమని చెప్పేది. ప్రజలు తెలివి బయటకు వస్తుంది కదా, వచ్చినప్పుడు కాసేపు నడవాలి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ సహస్రాల మధ్యలోనే ఉండాలి, ఎప్పుడూ ప్రకాశంగానే ఉండాలి, ఎప్పుడూ సహజంగా మహాబంధంలోనే ఉండాలి. అంటుంది కదా నేను, అది మనం అనుకున్న అదే అంటుంది. అందుకే సహజంగా ఉండాలనేది. నువ్వు దాంట్లో బయటికి రావడానికి ప్రయత్నించకూడదు. అదంతా అదే అనుకుంటుంది, మనసు శ్వాసనే అనుకుంటుంది. అది అలాగే ఉండాలి, అదే కాదు. ఇప్పుడు మనము సంసారంలో వ్యవహారం చేసినా కానీ ధ్యానం మరవనిస్తలేదు. ఇక్కడ అసలు సంసారంలో వ్యవహారం అనేది లేనేలేదు, మరవనిస్తలేదు. ఇక్కడ అదంతా చేయకూడదు. అంటే గుర్తుపెట్టుకో, వ్యవహారంలోకి వచ్చావా 3 గుణాల్లోకి దిగి రావాల్సిందేనండి. మరి అప్పుడు ఇదంతా సాధన అంతా అప్పుడు మళ్ళా అటు ఇటు అయిపోతుంది. ఇప్పుడు కదితే పాలలో తోడేసిన తర్వాత గిన్నె కలిపామండి, అప్పుడు ఏమైంది? తోడుకోదు. ఇది కూడా అంతే. అందుకని వ్యవహారం మొత్తాన్ని వదిలేయాలి. అసలు ఇంట్లో వ్యవహారంలో కూడా ఏం కల్పించుకోకూడదు, ఏమీ మాట్లాడకూడదు. నేను ఉదయం మొదలు పెడితే రాత్రి దాకా కూడా అసలు ఒక మాట కూడా మాట్లాడు. ఇంట్లో కాదు కదా, అసలు ఇక్కడికి వస్తే గంటల తరబడి మాట్లాడడమే కానీ మామూలుగా అసలు ఒక్క మాట కూడా మాట్లాడు. ఇంట్లో కూరగాయలు నారాలేదు, వాళ్ళ చెప్పరాడు వాడతారు. వాళ్ళ కోసం పుట్టే పెట్టి వాళ్ళ కోసమే కొట్టాలా, వాళ్ళ కోణంలో ఎదిపెట్టడానికి అంతకంటే కొట్టలా. ఏదన్నా కానీ అయ్యా వాళ్ళ చెప్పరాలు పడతారంటే, నేనుంటేనే వాడు ఏదో ధరించబడతాడనే గొడవ లేదు. నీకు ఒకటే గుర్తుపెట్టుకోయా, నీకు ఏ సంసారం లేదు, నీకే ప్రపంచం లేదు. అలా మౌనంగా సహజంగా ఎప్పుడూ సహస్రాల మధ్యలోనే నిలకడ చెంది ఉండాలి. నీకు వేరే పని లేదు, పనే లేదు అసలు అక్కడ. అర్థమైందా? పూర నారాయి నీకేం కనపడకూడదు అంతే. అవి బ్రహ్మాండం ఉండని పోని, నాకు అనవసరం. మరి ఇప్పుడు శిష్యులు వస్తారు కదా, లేదాన్ని పోతే పోనీ అయ్యా బాబు. శిష్యుడు అక్కడ గురువు వెళ్ళేటట్టు శిష్యుడు అక్కడయ్యా. ఎవరికి శిష్యుడు అంటావు? సూర్యుడికి శిష్యుడు ఎవడైనా కానీ. అంతేగా గురు పరంపర ఎక్కడ మొదలైంది? మరి ఎవరికి శిష్యుడు అంటావు? ఆయన సూర్యుడికి. నీకు శిష్యుడు అనుకోవడం భ్రాంతి కాదు మరి. అప్పుడు మళ్ళా కింద దిగి రావాలా? అయ్యో శిష్యుడు వచ్చాడు మాట్లాడకపోతే అలాగా, అప్పుడు ఎక్కడికి రావాలండి? అప్పుడు శాస్త్రాల్లో ఉండడం కుదరదు. ఎవరన్నా రాని అయ్యా బాబు, అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా రాని నీ లక్ష్యంలో నుంచి నువ్వు ఎప్పుడు కాదరకూడదు. ఎందుకని ఈ స్థితికి రావడానికి వెనకాల ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంది. అదేనండి, ఎన్నో జన్మల శ్రమ ఉంది వెనకాల. మరి ఇప్పుడు అది దానంతట సహజంగా ప్రాప్తించినప్పుడు ఈయన వచ్చాడు, బెండకాయ తెచ్చాడు, ఆయన వచ్చాడు, వంకాయ తెచ్చాడు అని మాట్లాడితేటాడు. ఈ బెండకాయ వంకాయ కోసం మనం కదిలే ప్రసక్తి ఉండవు. ఎవరు వస్తే వస్తారు, పోతే పోతారు. వాళ్ళు చూసి నేర్చుకుంటారు అంతే. ఎందుకు చెప్పాలి? గురువుని చూసి నేర్చుకోవాలి ఏదైనా సరే. శిష్యుడు అనేవాడు ఎవరు శిష్యుడు? చెప్తే నేర్చుకునేవాడు కాదు శిష్యుడు అంటే. చూసి నేర్చుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం దగ్గర చూసి నేర్చుకోవాలి. అంతేగాని చెప్తే నేర్చుకునేవాడు కాదు శిష్యుడు అంటే. గురువుని చూడగానే అర్థమైపోవాలి అంతే, నీకు సూచించాలి నీకు అంతే. అంతేగాని కూర్చోబెట్టి 36 గంటల పాఠం చెప్తే అర్థమైందండి అంటే వాడు శిష్యుడు ఎందుకు కుదురు?
వాళ్ళెవరు శిష్యులు కాదు. అందుకే నాకు ఎవరు శిష్యులు లేరని చెప్తాను. ఎందుకని అందరూ సూర్యుడికి శిష్యులు మీరు అంతే. నేను ఊరికే నిమిత్తం మాత్రం కాసేపు ఏదో ఆయన చెప్పింది నీకు చెప్పాలి కాబట్టి ఆయన చెప్పినంతసేపు చెప్తుంటాను. నాకేం సంబంధం లేదు అంటాను. అందుకని వ్యవహారం అసలు ఏ పరిస్థితిలో ఒప్పుకోకూడదు. వ్యవహారం కనుక నేను ఒప్పుకున్నామంటే ఖచ్చితంగా మెలకువ కళానిద్ర అనేటటువంటిది తప్పుకోదు. అది ఖచ్చితంగా మిగిలిపోదు. ఆ అవస్థాత్రయం మిగిలిపోతే మళ్ళీ జీవభావం మిగిలిపోదు. జీవభావం మిగిలిపోతే మళ్ళీ జన్మ వస్తుంది. ఇప్పుడు జన్మనే లేకుండా అయింది కదా. అప్పుడే అట్లా నాకైతే తోస్తుంది అట్లా. ఏ చెప్పేది ఎప్పుడు కూడా భావం ముందు నడుస్తూ ఉంటుంది, అనుభవం వెనక నడుస్తూ ఉంటుంది. అదేంట భావంలో అయింది ఎలా సత్యం, అనుభవంలో అయింది సత్యం అవుతుంది. కానీ పెళ్లి చూపులు చూసినప్పటి నుంచి వాడు నా పెళ్ళి అయిపోయింది అనుకుంటూ ఉంటాడు. ఈయన అవ్వాలిగా పెళ్ళి. ఇప్పుడు పండుకున్నాక కూడా అదే స్థితి వస్తుంది కదా. నేను సూర్యుడు నిలబడ్డా పడుకున్నాడా? ఆయన పండుకోలే చేస్తున్నాడు. సూర్యుడు కదా మనం పడుకున్నానంటే మళ్ళా నేను అదే అంటే ఎక్కడ చేసావు అప్పుడు ఎట్లా రావడం కదా ఇప్పుడు చెప్పింది. ఎప్పుడూ సూర్యుడుగానే ఉండాలి. అంతే మెలకువ కళానిద్ర అనే భేదం లేకుండా ఎప్పుడూ నేను సూర్యుడనే అన్న నిర్ణయంలో ఉండిపోవాలి. ఆంతరిక సన్యాసం చూసుకోవాలి. ఇప్పుడే అంటే వ్యవహారానికి వస్తూ సన్యాసం అంటే 24 గంటలు అదే మూమెంట్ ఉంది కదా. 24 మరి కూరలు నారాయణ చేస్తాం ఎలా గుర్తించు? ఇక్కడికి తెలివి ఉండదండి అసలు. సూర్యుడే నేనుగా ఉన్నటువంటి వాడికి ఏమి అసలు అవయవహారం పోతే ఆ స్థితి కలుగుతుందేమో. అలా ఆ స్థానంలో ఉంటే విడుస్తుంది. అబ్బాయికి పెళ్లి చేసేవయ్యా, కోడలు ఎక్కడ ఉండాలి? అత్తవారు ఇంట్లో ఉండాలి. రెండేమన్నా రావాలంటే ఎక్కడ ఉండాలి? పుట్టింట్లోనే ఉంటే ఎందుకు రాదయ్యా? 25 ఏళ్ళు అక్కడేగా ఉంది. తెలియదు కదా. వాడు పుట్టింటోగా ఉంటే అదే వాళ్ళమ్మ అదే వండి పెడతా ఉంటుంది, ఆవిడ అలాగే తింటా ఉంటుంది, అలాగే బాధ్యత లేకుండా అయిపోవాలి. అదే అత్తవారింటికి వస్తే పని చెప్పకుండా ఒప్పుకుంటారా? ఏదో పని చెప్తారా, చిన్న పనో పెద్ద పనో. కానీ అప్పుడు మరి 10 మందిలో కలిసి అదే కోడలన్న స్థానంలోకి వచ్చేటప్పటికి అవన్నీ వచ్చినాయి. అంతేనా కాదా? ఆ స్థానాన్ని విడిచిపెడితే పరిణామం. వ్యవహారంలో ఎట్లాగో అంతర్ముఖంలో కూడా అంతే. సహస్రాలలో ఉన్నవాడు ఏ వ్యవహారాన్ని ఒప్పుకోడు. ఒప్పుకున్నాడా మళ్ళా కిందకైపోయినాడు. అందుకని ఏమన్నా జరిగిపోని బ్రహ్మాండం ఉండని పోని నీకు అనవసరం. మరి ఇప్పుడు చేస్తే చెయ్యి, లేదంటే మీ ఆవిడకి ఇవ్వు చెయ్యి. మనం అంటే ఎలగదిగో వెలగివ్వు. చేసేవాడు ఉన్నారు కదా, వెలగిస్తే సేవలు చేస్తారు. ఏముంది? నేనేం చేయను. నేను 30 ఏళ్ళ నుంచి ఏమి చేయను. నేను మొన్న ఎందుకని అంటే 30 ఏళ్ళ క్రితమే ఈ పరిస్థితి వచ్చేసింది. ఒకటే చెప్పాను, ఎక్కడతో స్వస్తి, నేనేం చేయను. అన్ని లోపలికి వచ్చేసాను, బయట ఏం చేస్తాను నేను చేయలేదు. మా ఇంట్లో ఎన్నో ఉంటాయి. ఎటు చూసినా శ్రీచక్రాలు, ఎటు చూసినా శివలింగాలు, ఎటు చూసినా అన్నీ ఉంటాయి. నా శ్రీమతి గారు అడుగుతుంది, ఏంటి ఎటు చూసే ఎక్కడ చూసినా అన్ని దేవుళ్ళు, ఏం చేయవేయడం? నేనేం చేయలేదు. అవసరం ఎందుకు మరి ఇంటికంటే ఎవరైనా వస్తే ఇచ్చేస్తాం మేము. ఎవరైనా వస్తే ఏమి ఇస్తామంటే ఎవరికైనా. అయితే ఈశ్వరుని ఇస్తాం, లేకపోతే చేయటం, అంతకుమించి ఏమి ఇస్తాం. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి గిన్నెలను గరిటెలు గిఫ్ట్లు ఇవ్వం కదా. వచ్చేవాళ్ళు ఎవరు గిన్నెలు గరిటెల కోసం దారుగా మరి ఏం పర్వాలేదు. నువ్వు చేస్తే చెయ్యి, లేదంటే వీళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళు చేస్తారు. ఇచ్చేసేయడమే, చేసి ఇచ్చేసేయడమే. చేసి ఇచ్చేస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడూ సహస్రార మధ్యంలోనే ఉండాలంటే, అది కూడా మహాబంధంలోనే ఉండాలి. వ్యవహారం మాత్రం ఏ పరిస్థితిలో నువ్వు గింజంత కూడా ఒప్పుకో. నువ్వు గింజంత వ్యవహారం అన్నా పెద్ద నువ్వు చేసి తయారు. అర్థమైంది.
ఏది ఇస్తారని తీసుకుని చక్కగా చేయండి. మీరు కూడా అలా సాధించండి. మీ గురువుగారు సాధిస్తే మీరు సాధిస్తారు కదా. సాధ్యమైన నిరూపిస్తున్నాడు కాబట్టి సాధ్యమేనా ఇది? ఏం ఊహలే కాదు. ఎందుకంటే గురువు సాధ్యమని నిరూపించడానికే అందుబాటులో. అలా సాధించిన వాడు అందుబాటులో లేడు అనుకోండి, అప్పుడు అని ఊహలే. పుస్తకంలో ఉంటుంది, ఊహల్లో ఉంటుంది. అదే వ్యక్తి సాధించిన వాడు ఎదుర్కొంటా ఉంటే సత్యమే కదా, ఎంటైర్ కదా. మనం ఎందుకు చేయలేము? మనం కూడా చేయవచ్చు. అలా ఉంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా ఉండకపోతే కోడలు ఎప్పుడూ అత్తవారింటోనే ఉండాలి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతే పనికిపోదు. ఇది అంటే అంతర్ముఖం అనేటటువంటి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ బహిర్ముఖానికి రాకూడదు. కానీ మనం ఏం చేస్తాం? ఏదో పేరు మీద వస్తాం. ఏదో ఇంట్లో ఏదో ఇల్లు లేదు, వాకిలి లేదు. ఎవరైనా చెప్పించారు సూర్యుడికి ఇల్లు వాకిలేంటి? ప్రతిసారి మేము ప్రశ్నించుకోవాలి. ఏదైనా వచ్చింది, సూర్యుడికి ఇల్లు వాకిలేదు, అయిపోయాయి, ఫినిష్. సూర్యుడికి భార్య ఏమిటి? పిల్లలేదు ఉందా? రాసుకున్నా నీ ఇష్టం వచ్చినాడు అలా. ఎత్తుపెట్టు అడే లేవు. మనకెట్టా సంసారం రాసుకున్నామో దేవతలు కూడా అట్లా సంసారం రాసుకోవాలి. మనకు నచ్చదు కాబట్టి అట్లా రాసుకో. కానీ అవన్నీ వాళ్ళ భార్యలు కాదు కదా, వాళ్ళ శక్తులు. దేవతా శక్తులు కూడా ఆ పేర్లు పెట్టారు. నిజంగా పార్వతీదేవి ఉందనే అలా ఎలా ఉండదండి. ఈశ్వరుని యొక్క శక్తి అది. అందుకని జాగ్రత్తగా అలా స్థిరంగా లక్ష్యంలో సులభం. ఇప్పుడు జాగ్రత్త అంటూ పరబ్రహ్మం కుడికంటలో ఉండగానే స్వప్నమందు మనసు లోపల వ్యాపించింది, సుశుక్తి లోపల హృదయంలో వచ్చేసింది. సూర్యంలో ఎక్కడ ఉన్నాడు? సూర్యంలో పరబ్రహ్మంలో మూర్ధ్ని. సూర్యంలో స్థానం ఎక్కడ? మూర్ధ్ని. మరి మూర్ధ్ని అంటే సహస్రాలు వేరు కదా. మరి అక్కడే కూడా ఉండదు. జన మరణాలు అవుతున్నాయి కదండి. ఉంటాయి అప్పుడే అక్కడ దుర్యాతీతాల్లో వెళ్ళినప్పుడు కదా జన మరణాలు కూడా. ముందు కర్మచక్రం వదిలిపోవాలి కదా. తుర్యంలో ఉండి సంచితాన్ని పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎక్కడ ఆమె దగ్గరే ఉంది వ్యవహారం. వ్యవహారానికి రాకుండా ఉంటే ప్రారంభం అనుభవించకుండానే నశించిపోయే అవకాశం వస్తుంది. ముందు ప్రారంభం అనుభవించకుండా నశించిపోయే అవకాశం రావాలి. అప్పుడు అనుభవానికి రాదు కాబట్టి ఆగామి రాదన్నమాట. ప్రారంభంలో కూడా కర్మలు ఉన్నాయనుకో ఈశ్వరుడు అనుగ్రహించాడు కదా. ప్రారంభంలో కర్మలు ఉంటే సూక్ష్మంగానే రద్దయిపోతా ఉంటాయి అన్నమాట సహస్రాలలో ఉన్నప్పుడు. అదే ఆజ్ఞాలోకి వచ్చామనుకో ఆచరణకు రావాల్సిందే. అందుకనే సహస్రాలలో ఉండమనేది. ఉంటే ఏమవుతుందంటే ఆచరణకు రావక్కర్లా, అది హంసస్థితిలోనే రద్దయిపోతా ఉంటుంది. అట్లా సూక్ష్మంలోనే రద్దు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు చేయాల్సింది ఏముంది? అలా పోగా సంచిత కర్మ ఒక్కటే మిగులుతుంది. ఆ సంచిత కర్మ సత్వగుణాన్ని దాటి నువ్వు సాక్షాత్కార జ్ఞానం, నాకు సూర్యుడికి భేదం లేదు, నాకు ఈశ్వరుడికి భేదం లేదు. ఇప్పుడు ఒక సంకల్పం ఆగామి సంచితం తమ గుణంలో ఏమవుతుందేమో. ప్రతి దాంట్లోనూ ఉంటాయి కర్మ అంటే, ప్రతి దాంట్లోనూ ఉంటాయి. సూక్ష్మంగా ఉంటే 5%, 10%. ఏదన్నా కానీ 3 గుణాలలోనూ 3 ఉంటాయి. 3 ఉంటాయి. ఊరికే నీకు అర్థం కావడం కోసమే పుస్తకంలో అట్లా వివరించి చెప్తాం. నీకు ఏదైనా గుర్తుపెట్టుకో, స్థూలంలో అనుభవానికి వచ్చిందంటే ఏదైనా సరే అది తమోగుణ కర్మ. ప్రారంభంలో నాకు సూర్య నమస్కారం చేస్తుంటే అగ్ని పర్వతాలు దర్శనం ఇచ్చినవి. వెళ్తురు అంటే ఒక 12 సూర్యులు కలిస్తే ఎంత వెళ్తురు? అంతకన్నా ఎక్కువ ఉంది. 12 సూర్యులు, 12 ఆదిత్యులు, అంతకన్నా ఎక్కువ ఉంది. దాంట్లో దర్శనం అయితేనేమో అనుకున్నాను. ఇప్పుడే ఏం చెప్పా, భావం ముందు నడుస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా, అనుభవం వెనకాల ఫాలో అవుతాం. ఇది నడక. ఎందుకని ఆ భావ దర్శనం ముందు నడవకపోతే ఈ అనుభవం రాదు. అందుకని సామాన్యం వెళ్తుంది. అదంతా వేరే విషయం. ఇది వ్యక్తి, ఇదంతా ఇక్కడ కనబడేదంతా వ్యక్తి. అదవుతుందో సృష్టి కూడా వ్యక్తే. నీ వ్యక్తిగత స్థూల శరీరానికి సంబంధించిన స్థూల సృష్టి. ఇలా రాబుద్ధి కూడా రాదు అంటే ఇది స్థూలం కదా, ఇది రాబుద్ధి కూడా అయితే స్థూలం కదా. ఇది ఎప్పుడైతే సమిష్టి సూక్ష్మం
ఇప్పుడు చూస్తున్నవన్నీ ఎక్కడ సమిష్టి సూక్ష్మం, సమిష్టి సూక్ష్మంలో కనబడుతున్నాయి అవి. అవును. మరి సమిష్టి సూక్ష్మంలో కనబడుతున్నాయి కానీ అనుభవం ఎక్కడ ఉందంటే సమిష్టి స్థూలంలో ఉంది. మరి అక్కడ స్థూలం ఉందా? అంటే ఎందుకు ఉండదు? సమిష్టి స్థూలం ఉండదు. వ్యక్తి స్థూలం ఇక్కడ లేదే ఇప్పుడు. అలాగే సమిష్టి స్థూలం కూడా ఉంటుంది. అందుకనే చెప్పేది సహస్రార మధ్యలో నిలకడ చెందితే సమిష్టి సూక్ష్మంలో ఉన్న హిరణ్య గర్భస్థితి అనుభవానికి వస్తుంది. అది అనుభవానికి వస్తే అప్పుడు సంచిత కర్మ రద్దు అవుతుంది. అదే పరమాత్మ. అదే విరాట్ అనేది సమిష్టి స్థూలం అండి. హిరణ్య గర్భుడు అనేది సమిష్టి సూక్ష్మం. కాబట్టి ఆ హిరణ్య గర్భస్థితి సూర్యుడేగా. కాబట్టి ఎప్పుడు సూర్యుడుగానే ఉండాలంటే ఇంకేం మాట్లాడే ప్రసక్తి లేదు కానీ అది అలాగే శుభం. మంచిదే. ఒక సంవత్సరంలో మంచి ప్రోగ్రెస్ రాదు. సులభమే కాదు ఇవన్నీ మాటలతో కాదు, ఎప్పుడూ నిరంతరాయంగా ఉండాలి. ఇప్పుడు సాధన కూడా ఇప్పుడు 7 గంటలు 8 గంటలు చేసేది ఇప్పుడు ఏమైంది 3-4 గంటల కన్నా ఎక్కువ జరుగుతుంది. సరే, సహజంగా జరిగేటప్పుడు ప్రత్యేకంగా చెయ్యక్కర్లా. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. సహజంగా జరుగుతాం కదా, అప్పుడు ప్రత్యేకంగా ఏం చేస్తాం? నన్ను అడుగుతారండి, మీరు జపం చేస్తారా, ధ్యానం చేస్తారా? ఇంకా నేనేం చేస్తాను ఆయన ఎందుకని సర్వవ్యాపక స్థితి వచ్చేసిన తర్వాత ఓ సాధన చేయాలంటే అడు చేస్తాం. ఇప్పుడు కాళ్ళ చేతులు ఇప్పుడు ఎట్లా లేకుండా ఇంద్రియాలు లేకుండా మరి సాధన చేస్తాం. అంతే. ఆ తెలివి బయటకు వస్తేనే. ఇక తెలివి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కొంతకాలం తర్వాత. ఈ శరీరం అంతా ఏమవుతుంది? 3 ఇట్లా కట్ల ముక్కలను పెట్టుకొని కూర్చుంటాం కదా, వీటికి పరీక్ష లేకుండా అవుతుంది, చేతులకు పరీక్ష లేకుండా అవుతుంది. శరీరమే లేదంటుంటే స్పర్శ అంటారు కాదు. ఇట్లా ఉండాలి. అప్పుడు స్మరణ వచ్చిందనుకో, నేను సూర్యుడు కదా, నాకు శరీరం ఎక్కడ అనుభవం లేదని చెప్తున్నాను. ఇలా నిర్ణయం చేసుకోవాలి. అట్లాంటి ఆలోచన వచ్చింది అనుకోయ్యా, అప్పుడు ఏం చేయాలి? వెంటనే మనలో ఒక స్ఫూర్తి స్ఫోరణ రావాలి. నేను ఎవరిని? నేను సూర్యుడు, హిరణ్య గర్భుడిని. మరి ఇప్పుడు నాకు స్థూల శరీరం ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఇది సరిసి తెలిస్తే నాకేట, తెలియకపోతే నాకేట, ఉంటే నాకేట, పోతే నాకేట అనే సింహ హృదయాలు రావాలి. ఇప్పుడు దీంట్లో సాగు భయము లేదు, ఏది భయము లేదు. రేపు వస్తున్న సావంటే కూడా నాకు భయం లేకుండా అయిపోయింది. అసలు దేనికి వస్తుందయ్యా? దీనికి వస్తుంది. మరి అది నువ్వు కాదు కదా. నేను కాదు. మరికేమిటి? ఒకసారి నిర్ణయం చేసేసాం, అయిపోయింది, నేను కాదని. కానీ నువ్వు ఏదై ఉన్నావో అది అనుభవం పొందాలి కదా. ఇది కాదన్నావు సరే, నువ్వు ఏదై ఉన్నావంటే మన దగ్గర సమాధానం ఉండాలి. మరి ఆ సమాధానం అనుభవం మాటకు చెప్పేవయ్యా, అనుభవం చెప్తున్నాయి. ఇక్కడ బ్రహ్మం అంటే ఎట్లా ఉండాలి? బ్రహ్మాండ వ్యాప్త దేహాన్ని కలిగిన వాడే ఉండాలి అనుభవంలో. మరి అంత అనుభవం అట్లనే కదా ఉంటుంది కదా. అది భావరూప దర్శనం. ఇందాకే చెప్పారు. దానంతా ఏమంటారు? భావం ముందు నడిచి చూపిస్తా ఉండదు దారి. అయితే అప్పుడు కదిలికుండే, ఇప్పుడు కదిలితే లేకుండా అయిపోయింది. అప్పుడే కదలన్నప్పుడే అనుభవం వస్తుంది, కదిలితే రాదు. అందుకని ఆ దర్శనం ఎప్పుడు ముందు నడుస్తూ ఉంటాం. కానీ అది నీకు స్వానుభవంగా వచ్చి నిర్ణయం అయినప్పుడేగా అది నేనై ఉన్నానని నువ్వు చెప్పేది. తత్వమసి మహావాక్యం ఉందండి. అది చెప్పాలంటే అది నీవై ఉన్నావని చెప్పాలంటే అక్కడ దాకా రావాలి కదా, అనుభవం రావాలి. అందుకని వచ్చి దర్శనం దగ్గర వస్తే చెప్పామనుకోండి, అయిపోయింది అనుకోండి. ఇక్కడే మామూలుగా విచారణ చేశారండి, విచారణ పూర్వకంగా బోధా పద్ధతిగా నిర్ణయం చేసి పంపించేసేయండి, అయిపోయింది అంటున్నాం. మనం అలాగే సరిపెడుతున్నాం. ఒక సంవత్సరం పాఠం చెప్పామండి, అడిగి 20 పేజీల పాఠం వచ్చేసిందండి. ఏం చేస్తున్నాడు? అది శాస్త్రజ్ఞానం. అవి బాగుంది, బోధాలుగా ఇది పడేసావుగా. అందరికీ ఇప్పుడు వాడికి ఏం తెలుసు అంటే నువ్వు అప్పచెప్పిన పాఠం తెలుసండి. మరి ఇప్పుడు వాడు సరే నాలాంటి వాడు వచ్చేటప్పుడు ఇలా అడిగాడు, ఏమిటండి ఇదిగో ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, పరిష్కారం చెప్పండి అన్నాడు. ఇంకో సంకల్పం సార్, మీరు అందరూ ఎవరు చెప్తుంటారు, ప్రపంచ జ్ఞానము, శాస్త్రజ్ఞానము, బ్రహ్మజ్ఞానం, ఈ 3 అలాగే నేర్పడే ఉన్నది. అసలు ఎప్పుడు బ్రహ్మగా అసలు ప్రపంచ జ్ఞానం, శాస్త్ర జ్ఞానం లేవు. లేని దానిని
నీకు బ్రహ్మం అంటే అర్థం కావడం లేదు కాబట్టి నీకు అర్థం అవడం కోసం నేనే కల్పించాను. ఈ 3 నేను కల్పించ తోచులాడుతుంది. ఇప్పుడు నీకు ఏమైనా నీకు నలుగు తెలుపు అంటే తెలుసా అన్న, నేను ఎప్పుడు చూడలేదంటే నాకు నలుగు తెలుగు తెలియదా, ఇంకో పసుపు కుంకం పట్టరా అన్న తెచ్చుడు, ఇదిగో ఇదే నలుగు ఇదే తెలుగు అయ్యా ఏమన్నా, నాకు నలుగు తెలుగు తెలియదు కానీ ఇది పసుపు కుంకం నాకు తెలియదండి నమ్ముతాడు ఇప్పుడు. అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి శాస్త్రజ్ఞానం ప్రపంచ జ్ఞానం ఎప్పుడు నిన్ను భ్రాంతులు భ్రమలను అడ్డం పెట్టుకుని నడిపిస్తుంది. ఈ భ్రమల్లో తిరుగుతుంది. వాస్తవం చెప్పడానికి అందులో లేదుగా, వాస్తవం ఎప్పుడు అందులో ఉండదు. బ్రహ్మజ్ఞానం అట్లా చేసుకోలేదు, అది ఆఖరి పెట్టు కదా బ్రహ్మజ్ఞానం. అందుకే ప్రపంచ జ్ఞానం చేత సంతృప్తి చెందాడండి, అక్కడతో సరి అంటే. ఏమండి మీ దగ్గర 4 సంవత్సరాల నుంచి ఉన్నానండి, నాకు కాస్త బోధాధికారి పదవి ఇప్పించేసేయండి అన్నారు అనుకో, ఏం చేస్తావు? సరే రేపు రావయ్యా భక్తార్థం ఏం చేస్తాం, మా గురువులు అందరి మధ్యలో పెడతాం, 4 ఒప్పుకున్నారనుకో నీకు బోధాధికారి ఇచ్చేస్తాం. అయిపోయింది. ఇప్పుడు మా అయ్యగారు నాకు తెలియక ముందే ఇది ఇచ్చిన్నారు. ఏంటయ్యా అది ప్రపంచ జ్ఞానం. అప్పుడు దేంతో ఇచ్చినట్టు? ప్రపంచ జ్ఞానం. నీ ప్రపంచ జ్ఞానం ఉందని గుర్తించాడు. నువ్వు చెప్తే 10 మంది ఎంటాలని గుర్తించాడు. ఆ 10 మందిని వినిపించగలిగే శక్తి నీకుందని గుర్తించాడు. అదంతా వ్యవహారమే కదా. ఆ వ్యవహారం ప్రపంచ జ్ఞానమే కదా. మరి వ్యవహారం ప్రపంచం అయిపోయింది. పట్ట చేతిలో పెట్టాడు పోవాలి. ఈయనకు రాదు అనుకోవచ్చు, వాళ్ళకు రాదు అనుకో. ప్రపంచ జ్ఞానం వరకే ఆ పని. అది భ్రాంతి అని వాడికి తెలియదు. అప్పుడు అదే ఇది కాదు కదా అని తర్వాత ఎప్పటికో గుర్తించి నువ్వు సాధన చేసి అనుభవం పొందాలంటే అప్పుడు నిజమైన శాస్త్రం తెలుసుకోవాల్సిన అగత్యం. పంచజ్ఞానం దగ్గర సంతృప్తి పడిపోతే దాని గురించి పరిశోధన చేసేదేముంది? అప్పుడు నువ్వు అనుభవానికి రావాల్సి వచ్చేప్పటికి మరి వెతుక్కున్నావు. ఇప్పుడు ఎవడరా బాబు అనుభవం ఉన్నవాడు, ఎవడరా బాబు అని వెతుక్కున్నావు. వాడి దగ్గరికి అయితే వాడని చెప్పాడు, ఇక్కడ రాదయ్యా అది పలానా శాస్త్రం నీకు తెలిసి ఉండాలి, పలానా వ్యవహారం అంతా నీకు తెలిసి ఉండాలి, ఆ తారకం తెలిసి ఉండాలి, ఆ సాంఖ్యం తెలిసి ఉండాలి, నువ్వే అమనస్కం తెలిసి ఉండాలి. మరి ఆ శాస్త్రం చదువుకున్నావా, ఎట్ట చదివేవు అని ఏమంటావు? ఆ శాస్త్ర జ్ఞానం నాకు లేదు. అయితే ముందు శాస్త్ర జ్ఞానం సంపాదించాను. ఈసారి ఏం లేదు, మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కుస్తీ బట్టి ఆ సాంఖ్యతారక మనస్కాలన్నీ బాగా దుబ్బేసి మళ్ళీ చెడిచారు. మళ్ళీ ఏం చెప్పాడు? ఇదంతా వచ్చేసిందండి, మీకు ఎక్కడైనా అడగండి ఏదైనా చెప్పేస్తాను. అంతా చిటికల మీద వ్యవహారం ఇప్పుడు అంతా కలపలామా అయిపోయింది. ఏం సమస్య లేదు. ఎలాగో అనుభవంలో చెప్పమా. అదే శాస్త్రం లాగా అడుగుతున్నారు, అనుభవాలు అడుగుతారేట. చిన్నపిల్లలు స్కూల్లో ఎందుకని మా సిలబస్లో లేదంటాడు. చూడు నీకు ప్రశ్న ఎందుకు రాయలేదురా అంటే నా సిలబస్లో లేదంటాడు. ఊరిని ఎగ్జామినేషన్లో ఇస్తే నువ్వు పరీక్ష రాయాలి కానీ సిలబస్లో నేను ప్రశ్నలు ఇచ్చాను వదిలేసి వచ్చానండి అంటే వాడు పాస్ అవుతాడా? ఎలా అవుతాడు? ఇక్కడ కూడా అదే. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ శాస్త్ర జ్ఞానం పక్కకు పెట్టి ఇదిగో నేను చెప్పినట్టు, ఇదిగో నేను చెప్పినట్టు చెయ్యి, ఇదిగో నేను ఎట్ట చేస్తున్నానో చూడు అని గురువు తననే ఉదాహరణగా చూపిస్తాడు. అనుభవజ్ఞుడైన గురువు అయితే. లేకపోతే నన్నే ఉదాహరణగా తీసుకోమని ధైర్యంగా చెప్పలేదు. ధైర్యం రాదు కూడా. నీకు వేరుగా అనుభవం ఉంటే ఆ ధైర్యం ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళంతా ఉంటారండి, నేను ఎలా ఉన్నానో అలా ఉండండి అమ్మా అంటే అందరికి సాధ్యం కాదు. అదే ప్రయత్నిస్తే సాధ్యమేనయ్యా. తల్లి తండ్రి గురువు దైవాన్ని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడే చెప్పాను, చూసి నేర్చుకుంటా లేక చెప్తే నేర్చుకుంటా లేదు. చెప్తే వచ్చేది ప్రపంచ జ్ఞానం అవుతుంది కానీ అనుభవ జ్ఞానం ఎట్లా అవుతుందయ్యా? చెప్తే వచ్చేది ప్రపంచ జ్ఞానమే కదా. అంతే. ఆట ఎట్టా ఎక్కాలి, విమానం ఎట్టా ఎక్కాలో చెప్పదు. అది చెప్తే వచ్చే ప్రపంచ జ్ఞానం. అనుభవ జ్ఞానం అంతర్ముఖంలో ఎట్లా వస్తుంది? చూసి నేర్చుకోవాలి. తల్లి దగ్గర వంట ఎట్టా చూసి నేర్చుకోవాలి, అత్తగారి దగ్గర కోడలు వంట ఎట్టా చూసి నేర్చుకోవాలి, తండ్రి దగ్గర పిల్లవాడు వ్యాపారం చూసి ఎట్ట నేర్చుకోవాలి. వ్యాపారం చేయడం నేర్పాలంటే ఏం చేయాలి? తండ్రి ఎంబడి పెట్టుకుపోతాడు. కుల వృత్తి నేర్పాలయ్యా ఏదైనా సరే. ఎట్ట తీసుకుపోతాడు? తను ఎంబడే తీసుకుపోతాడు. నేను చేస్తా ఉంటా చూడరా. కొండలు చేసేవాడు ఉన్నాడయ్యా, చిన్నపిల్లని తనతో పాటే పట్టుకుపోతాడు. మరి వాటి చేత కొండలు ఏం చేసాడు? అప్పుడే రే అక్కడ గట్టు మీద కూర్చుని నేనేం చేస్తున్నా చూడరా. 1 నెల 2 నెలలు 3 నెలలు చూసి 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 వాడు నేను కూడా చెయ్యాలి అనే ఉత్సాహం వచ్చేదాకా చెప్పడం. ఉత్సాహం వచ్చినాక
అదే అది ఆ కొండ అక్కడ పెట్టి ఈ కొండ అక్కడ పెట్టి అది అక్కడ అది ఆలో పెట్టి ఇదిగో ఇది చిన్న చిన్న పనులు చేస్తాడు. వాడి వల్ల ప్రమాదం లేని మేమే ఒక సంవత్సరం మెరిగేటప్పటికి అన్నీ వచ్చేసినవాడికి. ఇప్పుడు వాడే చెప్తాడు నువ్వు పక్కకి తప్పుకోయాడు, నేను వచ్చేసా, నేను ఎంట్రీ ఇచ్చానండి. నేను ఇప్పుడు తండ్రికి సులభం అయిపోదా? ఎందుకని చూసి నేర్చుకున్నాడు, అనుభవం వచ్చేసింది. సరేరా అట్ట కాదు, నేను చూస్తా ఉంటాను, నువ్వు చెయ్యి, కానీ పొరపాటు అంటే నేను సరి చేస్తాను, నా అంత అనుభవం నీకు లేదు కదా అంటాడు. అప్పుడు అనుకుంటాడుగా చూడు మరి. ఎందుకని కనకాలం ఆయన దగ్గర చూసి నేర్చుకున్నావు కాబట్టి ఆయన పర్యవేక్షణలో మళ్ళీ ఒక సంవత్సరం పనిచేస్తాడు. ఎప్పుడైతే పనిచేసాడో అప్పుడు నేను సరి చేస్తా ఉంటాడు, సూక్ష్మమైన సమస్యలను పరిష్కరిస్తా ఉంటాడు. ఇదిగో మట్టి సరిగ్గా జల్లెడ పట్ల చూసుకోసరిగి, ఇదిగో మట్టి సరిగ్గా తొక్కలేదా, దిగులు సరిగ్గా రాలేదు చూసుకోసరిగి, ఇదిగో చక్రం అక్కడ విరిగిపోయి చూడు సరిగి, ఇలా ఆ పిల్లాడు గుర్తుపట్టలేనటువంటి సూక్ష్మమైన అంశాలు ఉంటాయి. అది అనుభవజ్ఞుడైన తండ్రి కాబట్టి 30 ఏళ్ళు 40 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఊరికే చూడంగానే చెప్పేస్తాడు. అక్కడే కొండ విచ్చిపోతూ ఆ కొండని విచ్చిపోయినవి కాదు అది చెప్తాడు. అరే నీళ్ళు ఎక్కువైనదా, ఆ నీళ్ళు ఎక్కువైపోయిన వాడు విచ్చిపోతున్నది, అన్ని నీళ్ళు పోయకూడదు. మరి చూడగానే ఎంత చెప్పాడు? అనుభవం. ఇట్లాగే గురువుకు అనుభవం ఉండాలి. ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చెప్తున్న లక్షణాలు చెప్తుండగానే తన అనుభవం మీద బేరీజ్ వేసుకోగానే ఇదిగో ఇక్కడ ఉండాలయ్యా, నువ్వు ఇదిగో జీవుడుదయ్యా, ఇది చేస్తేనే అవుతుందయ్యా, లేకపోతే అవ్వదయ్యా. ఇప్పుడు శాస్త్రం చదవమన్నాడు ఏమిటి? ఇంకా శాస్త్రంతో పనిలే, అర్థమైందా? ప్రపంచంతో అసలు పనేలే. అట్లా ప్రపంచ జ్ఞానము పోయింది, శాస్త్ర జ్ఞానము పోయింది, అన్ని లోపలికి వచ్చేస్తాయి. ఇక అనుభవ జ్ఞానం ఉన్నవాడికి సర్వశాస్త్రాలు లోపలికే వచ్చేస్తాయి. అప్పుడేమైంది? ఎవడు ఏ పుస్తకంలో చదవాలి అది ధారాళంగా చెప్పేస్తాడు. బాగా ఏదయ్యా దానికి అందుకే ఏం చెప్పా? శాస్త్రజ్ఞానం బహుక్లేశం అనే కదా మనకు హరియోక్తి. ఎంత శాస్త్రజ్ఞానం నేర్చుకునే కొద్దీ అంత కష్టాలు పెరుగుతుంది. ఎందుకని అభ్రాంతి నమ్ముతాం, భ్రాంతి కలిగిస్తుంది. నమ్మలేవు కాబట్టి. నమ్మకపోతే ఏం కలిగిస్తున్నా? నేను ఎవరు నమ్మన్నాడు? ఆచార్యుడే నమ్మమన్నారు కానీ శాస్త్రాన్ని నమ్మన్నాడయ్యా. ఆచార్యుడి చేతిలో పనిముట్టు శాస్త్రం. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర వంట నేర్చుకున్నాడమ్మ, అత్తగారు కోణాలు అడిగింది అయ్యా, మా అమ్మ ఎప్పుడు గడ్డి పట్టుకు తిరిగేదని, నేను కూడా గడ్డి పట్టుకు తిరిగితే వంట అయిపోతుంది. నేను గడ్డి పట్టుకు తిరిగితే వంట అయిపోతుంది. అదేంటంటే వాళ్ళప్పుడు గడ్డి పట్టుకు తిరిగింది మాత్రమే చూసిందండి, అంటే అయిపోయింది, వంట అయిపోయింది. అవుతుందంట ఎప్పటికైనా మనం శాస్త్రం పట్టుకోవడం కూడా గడ్డి పట్టుకోవడం అన్నట్టుదే. అంటే అవసరమే, దాని అర్థం గరిటే వంట చేస్తుందా? కాబట్టి శాస్త్రం అనుభవాన్ని ఇస్తుందా? ఏమదు. శాస్త్రం మార్గదర్శనం చేస్తుంది. అట్టపోతే ఈ సమస్య వస్తుంది, ఎట్టపోతే అందుకని శాస్త్ర దృష్టం గురు వాక్యం ఆత్మనిష్ఠి చతుర్థం సంశయక్షేదం. నీకు అనుభవం వచ్చినాకే సంశయాలన్నీ పోతాయి. అనుభవం రాకుండా సంశయాలు పోకుండా నిర్ణయం అవ్వదు. పంచమం ముక్తిదాయకం. నాకు బంధమే లేదు, నేను శాశ్వతంగా ముక్తుడను అన్నది అనుభవ నిర్ణయంతో సందేహరహితమైనప్పుడే చెప్పగలను, లేకపోతే చెప్పలేదు. ఏ మాత్రం నువ్వు కింద సందేహం ఉందండి చెప్పనండి, నాకే తేలేదురా, నాకు తేలినాక చెప్తాను. చూడండి, మీకు కావాల్సి వస్తే ఏ అంశమైనా సరే నేను ఈయన వచ్చాడు ఆయన దగ్గరికి, నేను రేపు 10 కిలోలు బంగారం కొనడానికి వెళ్తున్నా, వస్తావా? ఆ 10 కిలోలు బంగారం పైన నాకు తెలవదు, అబ్బాయి నాకేం గోల్ లేదు అంటావా? నేను ఆల్రెడీ 1000 కిలోలు బంగారం కొన్నాను తెలుసా నీకు, నీ 10 కిలోలు ఏం లెక్క అంటావా? అనుభవం లేదే. తీరా ఒకవేళ ఏదో గాంభీర్యంతో నటంతో వెళ్ళావు అక్కడికి, నిజంగానే నేను 10 కిలోలు బంగారం కొనేప్పుడు నీ అనుభవాన్ని ఆధారం చేసుకుని కొన్నామని అడిగాడు. నిన్ను అడిగాడు, ఏమన్నా ఇది బంగారం అంటావా 1 గ్రామ్ గోల్డ్ అంటావా? చూసి చెప్పాలి కదా మరి. అనుభవం అంటే అది 1 గ్రామ్ గోల్డ్ నిజం కూడా చెప్పాలా వద్దా? అక్కడ తేలిపోదా? నాకు తెలియట్లేదు రా. మరి 1000 కిలోలు బంగారం కొన్నావు కదా ఆయన, ఏదో లేరా నీకు గొప్పలకి చెప్పారు, అప్పుడైనా ఒప్పుకోలేదు. మరి అప్పుడు
ప్రాణం పోయినాడు కీసుమంటావే కానీ రామరామ అంటావు అనవుగా. అనాలంటే నువ్వు రాముడు అయి ఉండాలి కదా. చిలకలాగా శాస్త్రజ్ఞానం పట్టుకుని బాగా నేర్చుకుని రామ 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 అన్నావండి, ప్రాణం పోయినాడు చిలక ఏమంటది? కీచుమంటది. అప్పుడు రామరామ అని ఎందుకు అనలేదు? ఆ అభ్యాసం పనికిరాదు. అందుకని ఎప్పుడూ కూడా నువ్వు రాముడవే అయి ఉంటే తప్ప సహజంగా ఇవేం పనికిరావు. అందుకనే బ్రహ్మజ్ఞానానికి ఆ ప్రాధాన్యత. ఎందుకని బ్రహ్మజ్ఞానం ఇప్పుడు అనుభవ నిర్ణయం. అది ప్రపంచ నిర్ణయం కాదు, శాస్త్ర నిర్ణయం. రేటు అక్కడ పక్కకు పెట్టారు. అప్పుడు మరి లేని లేదు. అందుకని అనుభవజ్ఞుడైన గురువు దొరకనంత వరకే ఆ రెండింటితో పని. అనుభవజ్ఞుడైన గురువు దొరికాడు, అది ఆయనలో అన్నీ ఉంటాయి. అవన్నీ నువ్వు ప్రపంచ జ్ఞానం అడిగినా చెప్తాడు, శాస్త్ర జ్ఞానం అడిగినా చెప్తాడు, అనుభవ జ్ఞానం అడిగినా చెప్తాడు. అధిగమించాలన్నా కూడా మార్గం చెప్తాడు. అందుకని ఇవన్నీ ఎప్పుడంటే గురువు దొరకనప్పుడు, దొరికిన తర్వాత వీడు జోలిగా అసలు గురువులు దొరుకుతలేరు కదా. ఇది ఎక్కడో చోట ఉంటాడుగా, మన కోసం వెతికి పట్టాలిగా. మరి సూర్యుడు ఒక్కడే ఉన్నాడంటావా, 1000 మంది ఉన్నారంటావా? మరి అందరూ దానికే నడబెట్టాలి, 1000 మంది ఉండాలి. ఏ జన్మ సుకృతంగా మాకు దొరుకుతుంది. అదేలే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈశ్వరుడే అన్ని రూపాల్లో ఉండేది. నామరూపాలు ఎప్పుడు సత్యం కావు కదా. ఏదో ఈ జన్మకు రుణానుబంధం జ్ఞానపరంగా ఇలా కలిసాం, అందుకు మీకు ఆసక్తి ఉంది. మాకు ఆ భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. తగిన వాడు దొరికితే చెప్పమన్నాడు. అంతేగా జ్ఞానికి ఏం కావాలి? తగిన వాడు దొరికితే చెప్తాడు. తగిన వాడు లేకపోతే నా దగ్గరకు వచ్చి చింతకాయ బదులు ఎలా చేయాలని అడిగాం అనుకోండి. ఇప్పుడు నేనేం చెప్పాలి? సహస్రాల గురించి చెప్పాలా, చింతకాయ బదులు గురించి చెప్పాలా? చింతకాయ బదులు గురించి సహస్రాల గురించి చెప్తాను. మా పీఠంలో ఒప్పుకోరు నన్ను. సరేలేవయ్యా, వాళ్ళకేం చేస్తావు కదా. కొండలు చేయడం చేతగానే వాడు కూడా కొండలు అమ్మడం గురించి పాఠం చెప్పేవాడే. సేపు వాళ్ళకి వ్యాపారం దృక్పథం అండి. వాళ్ళకి మీకు ఎంతమంది శిష్యులు, మాకు ఎంతమంది శిష్యులు, మీరు ఎంతమందికి ఉపదేశం ఇస్తారు, మీరు ఎన్ని ఆస్తులు కట్టారు, మీరు ఎంత పెద్ద ఆశ్రమం కట్టారు, మా ఏముంది దాంట్లో కాదండి. హైదరాబాద్లో ఇటు 100 కిలోమీటర్లు, అటు 100 కిలోమీటర్లు బిల్డింగ్లు కట్టారండి. ఇప్పుడు హైదరాబాద్ ఆశ్రమం అని అంటారే. బిల్డింగ్ బాగా కట్టుకున్నారుగా. బిల్డింగ్లు కట్టుకున్నది మాత్రం ఆశ్రమాలు కావా? గురువు ఉంటే కదా ఆశ్రమం అయ్యేది. గురువు లేకపోతే ఆ బిల్డింగ్ అంటే ఏం చేస్తాడు? ఇప్పుడు మనం వెళ్ళామండి కొత్తకోట, ఆయన అడిగే సామశివుడు, ఏమైంది బిల్డింగ్లు కట్టే పాఠం ఏదయ్యా? నీకు పాఠం లేదు కదా. పాఠం ఎందుకంటే బిల్డింగ్ ఇస్తారు, బిల్డింగ్ చూస్తేనే మనకి డబ్బులు ఇస్తారా? అక్కడ అంతా జరుగుతుంది సార్. బిల్డింగ్ చూసి డబ్బులు ఇస్తాడు, మళ్ళీ బిల్డింగ్ కడతాం. అంతేగా. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసాడండి, డబ్బులు ఇచ్చాడండి, ఏం చేశాడయ్యా? మళ్ళీ బిల్డింగ్ కట్టానండి. పోయిన సంవత్సరం ఆ బిల్డింగ్ కట్టానండి, ఈ సంవత్సరం ఈ బిల్డింగ్ కట్టానండి. ఇదేగా చెప్తాను. ప్రోగ్రెస్ ఏమిటి అని అడిగారు. పోయినసారి గురుభవనం చేసావు, ఈసారి గురుభవనం ఏమిటయ్యా? అప్పటికిప్పటికి మార్పు అంటే పోయినసారి ఆ షెడ్ లేదండి, ఈసారి ఈ షెడ్ ఇచ్చారు. పోయినసారి అంతస్తే లేదండి, ఈసారి అంతస్తే. ఇదేనా ప్రోగ్రెస్ అంటే? ఇదేం ప్రోగ్రెస్? ఇది రియల్ ఎస్టేట్ వాడు కూడా చేస్తాడు. దానికి డబ్బులుంటే చాలుగా, కానీ జ్ఞానంతో ఏం పని? కాబట్టి అసలు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, ఈ భౌతికమైనటువంటి అంశాలతో ప్రమాణాలతో దీన్ని నిర్ణయించడం కుదరదు. అందుకని ఒక్కడిగా చాలు. నేను అసలు 1000 మంది దగ్గరికి ఎవరు వెళ్ళమన్నాను? వశిష్ఠుడు అంతటి వాడు రాముడు అక్కడికే చెప్పాడు, సాందీపుని అంతటి వాడు కృష్ణుడు అక్కడికే చెప్పాడు. వాళ్ళకంటే గొప్పవాడు అండి మనం, వాళ్ళకంటే గొప్పవాడమా? మరి వాళ్ళే ఒకరికి చెప్పారు. జనక మహారాజు సుఖమహర్షికి ఒకటికే చెప్పారు. అందరికీ చెప్పచ్చు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? 1000 మంది లేకపోతే నిజం గురువు గారు రామ ఏమర్థం ఉందన్న ఏమన్నా? మంచి ముత్యాలు ఒక్కటైనా చాలు కానీ అని నకిలీ ముత్యాలు పూసలు వేసుకున్నామండి. తెలిసిపోవటంలో పూసలు ముత్యాలు అవన్నీ వస్తున్నారు, పోతున్నట్టు వృత్తాయితుందంట, వాస్తవం అయిపోతున్నది. అందుకే మనం ఎప్పుడు వాళ్ళ జోలికి మనం అలవాడు, మనం ఎప్పుడు దూరంగా ఉన్నాం. దగ్గరకు వస్తున్నాయి రోజు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ ఏమిటి? అక్షరాభ్యాసం పళ్ళు ఉండాలా వద్దా? ఎవరో అక్షరాభ్యాసం చేయించాలిగా, వాళ్ళు ఆ పని చేస్తున్నారు, సంతోషం చేయండి. ఆయన ఎవరో బాగా బలపం దిద్దించాలిగా ముందు, తర్వాత కదా వాడు మన దగ్గరకు వచ్చేది. ఇప్పుడు ఆ బలకాపత్రం కూడా మనం ఎందుకు పెట్టుకోవాలి?
అదేదో వాడిని చేసేవాళ్ళని చేయని. ఇప్పుడు ఏం పోయింది, అందులో ఎవడన్నా తరించాలని గట్టిగా నిలబడ్డాడు అనుకోండి, వాడే వెతుక్కుంటూ వస్తాడే. ఇక్కడికి సూది అయస్కాంతాన్ని ఎతకాలంటావా, అయస్కాంతం సూదిని ఎతకాలంటావా? అయస్కాంతానికి ఏం పని సూదిని ఎత్తుకోవడానికి? ఉన్న చోట ఉండదు అయస్కాంతం, సూది అయస్కాంతాలు ఎత్తుకున్నాను తప్పని అయస్కాంతం వల్లే ఉండాలి కానీ సూర్యు వల్లే ఉండవు. ఈ స్థితిలో నువ్వు ఆ వచ్చేవాడు ఎవడో ఈశ్వరుడు వాడే పంపిస్తాడు. వాడికి నువ్వు వాడికి ఒక్కడికి చెప్తావాలంటే నిన్నేం 100 మందికి చెప్పమని ఈశ్వరుడు చెప్పలే. మనకే ఉన్నప్పుడు సమస్య ఉంది అసలు. అంతేగాని ఎప్పుడు సంఖ్యాబలం మీద చూడవు. సంకల్పం లేకుండా అయిపోయింది, ప్రయోజనం లేదు కదా అసలు. అక్కడ సంకల్పమే లేకుండా అయిపోతున్నది. కాబట్టి ఇప్పుడు మీ పని అంతా ఒకటేనండి. ఎప్పుడూ మహాబంధంలో ఉండాలి, ఎప్పుడూ సహస్రారంలో ఉండాలి, ఎప్పుడూ సూర్యుడు వలె ఉండాలి. ఏ గుణధర్మానికి సంబంధించిన వ్యవహారం మిగలకూడదు, సాత్వికం కూడా మిగలకూడదు. అలా పరిణామం చెందాలి. సాత్వికం కూడా బంధమే కదా, మాటగా చెప్తున్నావు. వెళ్ళిపోయినప్పుడు కదా తెలిసేది. అనుభవం వస్తుంది. ఇట్లా ఉన్న చోట ఎక్కడ గురువు ఎక్కడ ఉండమంటాడో అక్కడ ఉండటం నేర్చుకోవాలి. అందుకే స్థాన నిర్ణయం చెప్తారు, స్థితి నిర్ణయం చెప్తారు, లక్షణ నిర్ణయం చెప్తారు, అనుభవ నిర్ణయం చెప్తారు. ఈ 4 చెప్పేవాడు ఎవడో వాడు అనుభవజ్ఞుడైన గురువు. ఈ 4 తెలియదు చెప్పడం లేదనుకోండి, వాడికి తెలియదు అర్థం. అంతే, ఎక్కువ అక్కర్లేదు. 10 నిమిషాలు విన్నామండి, ఇక్కడ చెప్పేదాంట్లో ఏముండాలి? స్థాన నిర్ణయం తెలిసిన వాడే ఉండాలి. 2 స్థితి నిర్ణయం తెలిసిన వాడే ఉండాలి. 3 లక్షణ నిర్ణయం తెలిసిన వాడే ఉండాలి. 4 వాడికి ఎట్లయిందో స్వానుభవ నిర్ణయం తెలిసిన వాడే ఉండాలి. ఇక్కడ వరకు ఒక మెట్టు. 5 ఉంటుంది అక్కడ. నాకు సహాయం చేయగలిగిన వాడే ఉండాలి. ఆయన దాటొద్దు కాక నన్ను దాటించే తెలివి ఉండొద్దు, అది 5వది. ఆయనకు అనుభవం వస్తే సరిపోయిందా? నాకు సహాయం చేసి నాకు అనుభవం చేయగలగాలి కదా. చేయలేడు, అందరు చేయలేదు. అందరు ఈతగాడు గజేతగాడు కాదయ్యా బాబు, ఇది అంతే. అందరు కాదు. అనుభవం ఏమన్నారు అంటే 100కి1 1,00,000 అది కూడా ఏమో అన్నారు. అదేనండి, అనుభవం వచ్చిన గురువుల్లో కూడా మళ్ళీ ఇంకోటి దాటించగలిగే నేర్పు అందరికి ఉండదు. వాడు తరిస్తాడేమో కానీ ఇంకొకటికి సహాయం చేసి గొడ్డునేయగలిగే శక్తి ఉండదు వాడు. అటువంటి గురువు కావాలి. ఈజీ అవుతుంది కదా దాటించడానికి. చేయలేవు, చేసేవే తెలిసేది. అనిపిస్తున్నది. అదే నీకే అనుభవం ఉందో ఆ అనుభవం ఇంకోటికి వచ్చేటట్టు చెయ్యాలి. స్థూలంగా సూక్ష్మంగా అంతే కదా. స్థూలంలో చేయడానికి ఏముంది అక్కడ అసలు? స్థూలంలో ఏం లేదు. కాబట్టి నెత్తిమీ చేయబెట్టాలా వద్దా? ఎందుకు? అదే మన కర్మలు గుంజాలి కదా. అదిగో అంటే మనసుతో చేయలే బాబని మనం అంత కర్మతోనే చేసిన. అవునటువంటి చేయబెట్టడం ఎందుకు? మీరే చెప్తారు, మీరే చెప్తారు కదా. అదే ఎప్పుడయ్యా ప్రారంభం మరి ఇంకే అయ్యా పోయిందిగా. అది ఎప్పుడో ఒకసారి ఉపదేశం ఇచ్చిన రోజు మనం అన్నాం. ఆ రోజు త్రివిధ దీక్షలు త్రివిధ ప్రసాదాలు ఇచ్చేసామండి. ఆ రోజు కథ అయిపోయింది అక్కడ కథం. మరి ఇప్పుడు సహాయం ఎప్పుడు చేయాలి? వాడికి ఎప్పుడు కావాలో అప్పుడు చేయాలి. వాడు ఎప్పుడు చక్రానికి మీరు దాటాలంటే మన గురువు సాయం చేయాలి కదా. ప్రతి చోట సహాయం చేయాలయ్యా బాబు. అడుగునా సహాయం చేస్తే అవతలికి వెళ్ళేది. మరి అనుభవం కింది చెప్తుంటాడు, మీరు దిగుతుంటాడు, కింది చెప్తుంటాడు, మీరు దిగుతుంటాడు. గమనించాలి, గమనించి గుర్తించి చెప్పాలి. అయ్యా బాబు అంటే తెగకూడదు అని, ఆయన ఇక్కడే ఉండాలి బాబు. దానికి తగ్గట్టు మంత్రం ఇవ్వాలి కదా. నేను అక్కడ ఇప్పుడే చెప్పా, అన్ని లోపలే చెయ్యాలి, లోపలే చేయాలి. అక్కడ బయట చేయడానికి ఏమి లేదు. అంతే. అలా చూశాడంటే అయిపోవాలి అంతే. త్రివిధ దీక్షలో దుర్దీక్ష లేదా? ఉన్నది. మరి ఇంక మనం ఉంటుకోవడం దానికి దానికి నువ్వు ఆ స్థితిలో ఉండి అలా చూస్తే అయిపోవాలి అంతే. ఈశ్వరుడు మన్మథుడిని దగ్ధం చేయాలండి. ఏం చేశాడు? ఎదురు చూపెట్టాడా? ఏం చేశాడండి? కళ్ళు ఎదురు చూసాడు అంతే, ఫినిష్. వాడు అజ్ఞానం పోవాలండి. ఎలా పోతే? కళ్ళు ఎదురు చూడంతే, జ్ఞానాగ్నితో చూసాడు అంతే, వాడు అజ్ఞానం దగ్ధం అయిపోయింది, ఫినిష్. అది కదా గురువు అంటే. మరి ఇప్పుడు మన గురువులు అందరూ ఎలా ఉన్నారు?
ఇదేమో ఇద్దరు ముగ్గురు చేసింది ఆయన, ఏం చేసినాం మాకు ఏం చేసినాం అంటున్నారు నాకు అది. తెలియదుగా, చిన్నపిల్లలు కదా, వయసు లెక్కకూడదు. నాకు భగవంతుడు 80 ఏళ్ళ వాళ్ళందరూ పిల్లలుగా ఇచ్చాడు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 50 ఏళ్ళు బ్యాచ్ అందరినీ పిల్లలుగా ఇచ్చాడు. నేను వాళ్ళు ఎలా చూస్తానంటే సున్నా కొట్టేస్తానంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్లలుగా చూస్తాడు. అందరిని అమ్మాయిలు అబ్బాయిలను తీసుకోడు. 80 ఏళ్ళ వాడు ఏమన్నా అమ్మాయి బాగున్నావా అన్నాడు. 80 ఏళ్ళ వాడిని అమ్మాయి బాగున్నావా అంటే ఒప్పుకుంటారా? ఎందుకని నా దృష్టిలో నీకు 8 ఏళ్ళే, నీకు అంతకంటే తెలివి లేదు, అనుభవం లేదుగా, మరి అంతర్ముఖం లేదు, అనుభవం లేదు, సాక్షిత్వం లేదు, అధిగమించిన శక్తి లేదు. మరి ఇప్పుడు నేను పిల్లడనకపోతే ఏమన్నా ఎందుకు మరి ఎప్పటికైనా మారాలి కదా, జ్ఞానంలో ఒక్క రోజైనా అట్లా మారాలి. అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, స్థాన నిర్ణయం, స్థితి నిర్ణయం, లక్షణ నిర్ణయం, అనుభవ నిర్ణయం, ఈ 4 ఉండి మళ్ళీ నేను దాటించగలిగిన సామర్థ్యం కలిగిన వాడే ఉండాలి. దాటించాలంటే గురువు శిష్యుడు ప్రవేశించాలి, అది దాటించడం అంటే. ప్రవేశిస్తుండే కదా నేను, ఎట్లా ప్రవేశించాలి? ఏనుగు గుడారంలో ప్రవేశించినట్లుగా ప్రవేశిస్తుంది. సూక్ష్మంలోనే ఏనుగు గుడారంలో ప్రవేశించినట్లుగా ప్రవేశించాలి. అప్పుడు గుడారం ఉండదా? అయిపోయాయి. అదిగా సహాయం చేయడం అంటే. ఒక్కసారి గురువు గారు ఎప్పుడైతే నీ హృదయంలో ప్రవేశిస్తాడో, అది చూపు ద్వారానే కావచ్చు, లేదా స్పర్శ ద్వారానే కావచ్చు, లేదా మాట ద్వారానే కావచ్చు, సంకల్పం ద్వారానే కావచ్చు, ఏ రీతిగా అయినా సరే గురువు నీ హృదయంలో ప్రవేశించేసాడండి. అప్పుడు నీ హృదయంలో ఉన్న గుడారం ఏమైపోయింది? అది సహాయం చేయడం అంటే. అప్పుడు నీకు తెలియకుండానే నీ సామర్థ్యం పెరిగిపోదు, ఏనుగంత అయిపోదు, పెరిగిపోతుంది. అప్పుడు మరి సాధించడం సులభం అయిపోలే, సులభం అయిపోయింది. చేయమంటే సాధించడం వీలు. అదే ఏనుగంటుంటే నేనైనా పడదోసుకెళ్ళిపోవాలి, లేకపోతే వెళ్ళగలుగుతాడా? అప్పుడు శిష్యుడు ఏమైపోయాడు, ఏనుగంత బలం వచ్చేసింది, ఇంకా అతనికి అడ్డు లేదు, అన్ని దోసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ఇది కాదు అనుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళి అవతలకి వెళ్ళిపోయి చేరిపోయిన తర్వాత నాకు ఇంత బలం లేదు కదా, నాకు బలం ఎక్కడి నుంచి వచ్చింది అని విచారం లేదు. శిష్యుడు ఇచ్చారండి చేస్తే ఓహో ఇది మా గురువు గారిదా ఇది, ఈ ప్రభావం అంతా అని అనుభవంతో గుర్తిస్తారు. అప్పుడేమైంది? మనం వదిలిపెడతారా? వదిలిపెట్టాడు, ఇంకా అయిపోయా. ఇట్లా గురువు సహాయం చేయడం అంటే అట్లా ప్రతిసారి గురువు శిష్యుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి గురువు ప్రవేశిస్తాడు. నువ్వు మొదట్లో వచ్చేవాయా, అప్పుడు ఎక్కడ ఉన్నావు? అనాహతాల్లో ఉన్నావు. ఆ రోజుల్లో అనాహతాల్లో ఉన్నావు, తెలియదు కదా. మరి అప్పుడు ఏం చేశాము? నేను చూస్తాలేవా అంటాను, నేను బాధ్యత తీసుకుంటాను, ఏం పర్వాలేదు అని చెప్పాలా? మీ ఇంటికి వచ్చాము, చెప్పాము. ఏం చేసాము? అప్పుడు నీవు అనాహతంలో అంటే నీ అనాహతంలో ప్రవేశించేసావు అంతే. నిదానంగా నీలో మార్పులు వచ్చేసినాయి. నువ్వేం చేయలా, నీ ప్రయత్నం ఏం లేకుండానే సహజంగా నీలో మార్పులు వచ్చేసి మళ్ళీ వచ్చావు. ఆజ్ఞాలోనే ఉంటున్నానండి, ఇప్పుడేం ప్రాబ్లం లేదు, అనాహతానికి ఏం రావడం లేదు, అప్పుడున్న సమస్యలు ఏం లేవు. అప్పుడు చాలా అనారోగ్య సమస్యలు వచ్చినాయి, ఇప్పుడు అయినా తొలగిపోయినాయి, అంతా బాగానే ఉంది చెప్పు. సరే బాగుంది, మంచిది. మళ్ళీ ఇప్పుడు ఎందులో ప్రవేశించావు? మళ్ళా నీ ఆజ్ఞాస్థితిలో ప్రవేశించావు. మళ్ళీ వచ్చావు. ఇప్పుడు ఆగే కాదండి, అక్కడ సహస్రాలు ఉన్నాను. ఏం చేసేవయ్యా? ఏం చేయలేదు, అదే పోయింది, ఆటోమేటిక్ అయిపోతుంది. అదే మహాబాధాలు పడిపోతాయి. ఎలా వెళ్ళావు? అంతే. అప్పుడు రెండాక తెలిసింది, ఓ ఇది మన వల్ల కాదు. అట్లాగే ఇప్పుడు మళ్ళా సహస్రాలంలో వచ్చావు. మళ్ళీ నీ స్థితిలో నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నీలో ప్రవేశించాలి. గురువు చేసే సహాయం అంటే అర్థం అది. ఇది సహాయం చేయడం అంటే. ఒకప్పుడు గురువు శిష్యుడు మూలాధారంలోనే ఉంటాడు, అనాహతం కూడా రాదు, అందరూ రాలేదు, అందరితో కాదు. మరి అప్పుడు వాడు మూలాధారంలో ఉంటే వీడు కూడా ఆ స్థితికి దిగాలి, శిష్యుడు దిగాలి, గురువు కూడా దిగాలి. గురువు మూలాధారం దాకా, వాడి మూలాధారం దాకా వెళ్ళి వాడి జాగ్రత్తగా ఎత్తుకుని జాగ్రత్తగా పైకి చిన్నపిల్లడి కింద ఆడుకుంటుంటే తల్లి ఏం చేస్తా ఉంటాడు? ఆ మట్టి ఆడుతాను వదిలేదు, వదిలేస్తుందా? మనం చేయాలి. తల్లి బాబు ఎత్తుకోవడం మట్టి అంటే బాగు చేస్తుంది, చేయదా? ఆవిడకి బండి ఏంటండి, అప్పుడేం చేస్తుంది? తల్లి ఆడుకో, నేను రెడీ అయిపోయింది, నేను రెడీ అవ్వచ్చు, కూర్చో.
అంతేగాని వాడు చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు, మట్టి అయింది, నేను చూడండి కొట్టుకుంటాను ఏమిటాను వదిలేసి వెళ్ళిపోద్దా. మరి మూలాధారం దాకా దిగితే అంటదా? గురువుకి ఎట్లా అంటుంది? గురువు సూర్యుడు, అగ్ని స్వరూపమైంది కదా. గురువు సూర్యుడు అయ్యా బాబు, సూర్యుడికి ఎలా ఉంటుంది? ఎందుకంటే అవకాశం లేదు. కాబట్టి సూర్యుడు ఎక్కడికైనా రాగలడు. మూలాధారుడు, ఆయనకి మూలాధారం సహస్రారం అనే భేదం ఎక్కడ? అట్లా ఉండాలి గురువు ఎప్పుడు. అంతేగాని అయ్యో వీడు కాళ్ళు కట్టుకుంటే నా సమస్యలు వాడి సమస్యలే నాకు వచ్చేస్తాయేమో, వాడి కష్టాలు నాకు వచ్చేస్తాయేమో, అమ్మో నేను ఎక్కడ కుంగిపోతాను, నా వల్ల ఎక్కడ చెప్తున్నానయ్యా. ఇలాంటి మాటలు అనేక మంది గురువుల దగ్గర ఇప్పుడు శారదా పీఠంలో కూడా ఉన్నాయి ఇవన్నీ. కాళ్ళట్టు కూడా ఏదో అయిపోతుందని అక్కడికి వెళ్ళి పని చేసి చెట్టు చేసి అక్కడికి వెళ్ళి మొక్కుతాం. వాళ్ళు దూరంకి వెళ్ళి ముట్టుకుంటే 3 రోజులు ఉపాసం ఉంటాడు. ఇక్కడ శివం రోడ్ తర్వాత శంకరమఠ గుడి అని ఉంది, శారదాంబ గుడి. అయితే ఆడికి వస్తాడు అన్నమాట. ఇప్పటి పూర్వం నుంచి వాళ్ళ సాంప్రదాయం అది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎవరి సాంప్రదాయంలో వాడు కొట్టారు. కానీ ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం అంటామో ఈ గీతలన్నీ తీసేసాము. బ్రహ్మజ్ఞానం అన్నప్పుడు ఈ గీతలు ఏం లేవు అసలు అక్కడ. అట్లా ఉండేవాడే ఆ బ్రహ్మనిష్ఠుడైన గురువు. అందుకే గురువుకున్న 2 లక్షణాలు ఏంటి? ముందు బ్రహ్మనిష్ఠే, తర్వాతే వాడికి శాస్త్రం తెలుసా తెలియదా వ్యవహారం అని. అందుకని ఎప్పుడూ సదా బ్రహ్మనిష్ఠుడే, జీవన్ముక్తుడై, ఏ బంధం లేకుండా సూర్యుడు వల్ల ఎవడైతే ఉన్నాడు అటువంటి గురువును ఆశ్రయించాలి. అక్కడైతే రేపపాటులో సంకల్పంలో ఎక్కడికైనా దిగలడు, ఎక్కడికైనా ఎక్కగలడు. అటువంటి గురువును ఆశ్రయిస్తే నీ స్థితిని బట్టి నేను సహాయం చేస్తాను. ఏం చెప్పడు, నీకే తెలిసేటి చేస్తాడు. మార్పు వచ్చి నీకే అర్థమైపోయి చేసేస్తాడు. అంతేగాని 1000 రూపాయలు తీసుకొని జేబులో పెడతారు. ఇది స్థలాల్లో జరిగే వ్యవహారం కాదు. ఇది గురువు శిష్యులు అంటే. అందుకని అటువంటి గురువు ఏమంటాడు? ఆయన నిజ గురువు అంటాడు. ఈ నిజ గురువు ఏమంటాడంటే, మీరే గురువు గారంటే నాకని ఎవరైనా వచ్చారు, నేను నీ గురువు కాదు నాయన, అది సూర్యుడు గురువు. మనందరికీ గురువు ఎవరు? సూర్యుడు. ఆ గురు పరంపరలో ఉన్నవాళ్ళం మనం. కాబట్టి నువ్వు ఎప్పుడు దృష్టి ఎవరి మీద పెట్టాలి? అదిగో సూర్యుడి మీదే పెట్టాలి. నేను ఎప్పుడు మాత్రమే దక్షిణామూర్తి మీద పెట్టమని చెప్తాను. మంచిదే. అదే మౌనంగా ఎవరు చెప్తే అదే దక్షిణ. సూర్యుడు మౌనంగా చెప్పలే. అప్పుడు దక్షిణామూర్తి సూర్యుడు ఒకటి కాదు. ఊరికే నీ ఊహకు అందించడం కోసం అట్లా దక్షిణామూర్తి అని అంటాం. సూర్యుడు అంటే అందుకోలేవు. అదే దక్షిణామూర్తి నా చెట్టు కింద ఉంటాడు, చుట్టూ 4 ఉంటారు, ఇలా తత్వం వచ్చి పట్టుకుని ఉంటాడు, ఇలా రకరకాలు పెట్టుకున్నావు. ఊహకు అందించడానికి సులభం. సూర్యుడే బోధిస్తున్నాడు నీకంటే ఒప్పుకుంటారు ఎవరు? ఎందుకని జ్ఞానం కలిగిస్తుంది అక్కడ. తెలియలేదుగా. ఒక్క వీడియోలో చెప్పారు మీరు, సూర్యుడు నమస్కారం చేస్తే 15 నిమిషాల దాకా అక్కడ చేయాలని చెప్తుంది. ఇప్పుడు త్రాటక ధ్యానం, త్రాటక ధ్యానం అనే వీడియోలో ఉంటుంది. అది ఇప్పుడు కాదు, ఒక 5-6 ఏళ్ళ కింద చెప్పి నేను అదే పాటిస్తున్నాను ఇప్పుడు. వాళ్ళు చాలా ఒక్కడ చాలండి. ఆ ఒక్క త్రాటక ధ్యానం చేసిన వాడు ఆటోమేటిక్గా సూర్యుడు అంత అవుతాడు అని సూర్యుని యొక్క వచనం. అది నా వచనం కాదు. కరెక్టే. నేను అది ఎవరైతే సూర్యుడి మీద త్రాటక ధ్యానం చేస్తారో వాడు సూర్యుడు అంతటి జ్ఞానాన్ని పొందుతాడు. సరే, అలా జాగ్రత్త. ఏమండి 1 అవర్ కూడా చూడొచ్చు. అది చూడకూడదు. 3 నిమిషాలే. కళ్ళు ఎప్పుడు సూర్యుడి మీద 3 నిమిషాల కంటే నిలపకూడదు. నేను 10-15 నిమిషాలు 10 నిమిషాలు మధ్యలో ఆర్పాలి, కనురెప్పలు ఆర్పాలి. స్థిరంగా చూసండి. శక్తి పెరిగే కొద్ది సంగతి వేరే విషయం. ప్రారంభ దశలలో మాత్రం 3 నిమిషాల కంటే చూడకూడదు. ఎందుకంటే కళ్ళలో నరాలు తగ్గుతుంది, అంధత్వం. సూర్యుడు కూడా చైతన్యమైంది అక్కడ ప్రకాశం. అంతేగా మరి సమిష్టి సూక్ష్మం. కళ్ళెదురు కూడా కనబడుతున్నప్పుడు అది మామూలుగా ఎవరు కనబడుతున్నారు? స్థూల సూర్యుడు ఆయన. అది సత్యం కాదుగా. స్థూల సృష్టి ఎలా సత్యం కాదు, ఆ స్థూల సూర్యుడు కూడా సత్యం కాదు. ఎప్పుడు తెలుస్తుంది? ఆ సమిష్టి సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. అప్పుడు సర్వవ్యాపక ప్రకాశమే. అలా హిరణ్య గర్భుడుగా దర్శించాలి. ఆ హిరణ్య గర్భుడే నేనుగా ఉండాలి. అప్పుడు చక్రాలకు వ్యవహారం లేదు, చక్రం లేదు, వ్యవహారం.
నేను అంశం లేకుండా అవుతుంది కదా నాయనా. ఏ సర్వవ్యాపక అనుభవం పొందే వరకు ఆ నేను అవసరం. నేను అవసరంగా నేను కూడా పనిచేస్తున్నాను అక్కడ. అవసరం లేదుగా. ఏ నేను పని చేయట్లే, జీవ నేను పని చేయడం. పనిచేయడం ఏ నేనుంది ఇప్పుడు అక్కడ? చైతన్యం. ఈశ్వర నేనుంది, ఆత్మ నేనుంది అక్కడ. అది నిలబెట్టుకోకపోతే తర్వాత వెళ్ళాలంటే వెళ్ళలేవు కదా. ఆ ఈశ్వర చైతన్యం నేను కూడా పోతుంది, అది లయమైపోతుంది కదా నాయనా. సమిష్టి కారణంలోకి వెళ్ళినప్పుడు లయమైపోతుంది. అది కూడా లేకుండా అయిపోతుంది. తర్వాత అట్లా ముందుకు వెళ్తేనేగా సమిష్టి మహాకారణం దాకా వెళ్ళేది. అందుకే భావరూప దర్శనం ఎప్పుడు ముందు నడుస్తూ ఉంటుంది. ముందు మీరు అన్నారు నాకు సంశయం అనుభవం వెనకాల వస్తాం.